ఏమి స్వామి భూలోకమునకేసి అలా చూచుచున్నారు? బహుకాలమైనది కదా, అందుకని మరల అవతారం ఎత్తవలనని కోరికగానే మీకు కలగలేదు కదా. అందుకు అవసరము రావాలి కదా. ఆ అవకాశము కూడా మీకు రాదు స్వామి. అంత ఖచ్చితముగా ఎలా చెప్పగలుగుతున్నావు లక్ష్మి? జగన్నాటక సూత్రధారి అయిన మీరు దశావతారాలెత్తడానికి కొన్ని యుగములు పడితే భూలోకమున మానవుడు అలవోకగా 6 నిమిషానికి ఒక అవతారం ఎత్తుచున్నాడు. కటకట ఆశ్చర్యముగానున్నదే. వారు ఎత్తు అన్ని అవతారములలోనూ ముఖ్యమైనది మార్జాల అవతారము. మత్స్య కూర్మ వరాహ నారసింహ అవతారాలు ఎత్తాను. ఈ మార్జాల అవతారం ఏంటి లక్ష్మి? గోడ మీద పిల్లి తత్వము స్వామి. అయ్యారే, వినుటకే విచిత్రముగానున్నది, చూచుటకు మరింత విచిత్రముగా నుండును. అయినచో ఒక్క పరి తిలకించవలే. అంత ముచ్చటగానున్నచో సందర్శించుడు నాదా. బహు చక్కని దేశమును ఎన్నుకున్నారు. బహు చక్కని రాష్ట్రమునకు వెళ్ళారు. ఆహా, బహు మంచి రాజధాని. కుర్రవాడు బహు చక్కగా నవ్వుచున్నాడు. తాను చక్కగానే నవ్వుతాడు, పక్క వాళ్ళని మాత్రం బాగా ఏడిపిస్తాడు. చూడండి నాదా. వచ్చే వారం మా నాన్న నాకు మ్యారేజ్ ఫిక్స్ చేశాడ్రా. అమ్మాయిని చూసావా? లేదురా, మా అమ్మ నాన్న చూశారు, వాళ్ళకి నచ్చింది. వాళ్ళకి నచ్చితే నువ్వు చేసేసుకుంటావా? ఇందులో తప్పే ఉందిరా. నువ్వు కూర్చున్న కొమ్మని నువ్వే నరుక్కున్నట్టు, నువ్వు కూర్చున్న కుర్చీ కింద నువ్వే బాంబు పెట్టుకుంటా లాంటిది. అంత దారుణమా? సపోజ్ మీ నాన్న కోసం దోశ ఆర్డర్ చేశాడు అనుకో, అది నీకు నచ్చలేదనుకో, నువ్వు వడకు షిఫ్ట్ అవ్వచ్చు. సపోజ్ నువ్వు శాంట్రో కార్ కొన్నావు అనుకో, నచ్చలేదనుకో స్విఫ్ట్ కి షిఫ్ట్ అవ్వచ్చు, తప్పులేదు. కానీ మీ అమ్మ నాన్న పిక్ చేసిన సపోజ్ చేతను పెళ్లి చేసుకున్నావు అనుకో, పెళ్ళైన తర్వాత నచ్చలేదనుకో, ఏ లతకో గీతకో షిఫ్ట్ అవ్వలేవు. నీలా 2 ఏళ్లుగా వచ్చిన సంబంధాలన్నీ రిజెక్ట్ చేస్తూ ఎలా ఉండగలం? 2 ఏళ్ళు కాదురా, అవసరమైతే 22 ఏళ్ళు అవుతా. సపోజ్ 3 గంటల సినిమాకి వెళ్ళాం, హీరోయిన్ నచ్చలేదనుకో, ఇంకో సినిమాకి షిఫ్ట్ అవుతాం. 3 ముళ్ళేసి లైఫ్ లాంగ్ కాపురం చేసే అమ్మాయి విషయంలో ఎంత ఆచితూచి అడిగేయాలి? ఏదైనా పైవాడు దయ ఉండాలరా. ఎంత మంచి మాట పలికితివిరా మానవుడా. ఏంట్రా పైవాడు గొప్ప? వెంటనే వాయువు తీసావు కదరా వానరుడా. సరేరా, నీ కాబోయే భార్య ఎలా ఉండాలరా? ఒక్క మాటలో చెప్పాలంటే వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవిలా ఉండాలి. అయ్యారే, నాకే విద్యుత్కాతమనిచ్చితివి కదరా. అమ్మే మామ్మే, వచ్చావా నాయనా? వెరైటీగా తాగడానికి ఏముంది? వంటింట్లో కిరసనాలు ఉంది, నా ఒంట్లో ఇంకా కాస్త రక్తం ఉంది. రోజు రక్తం ఎంత అవుతుంది కానీ అది ఫిల్టర్ చేసి కాస్త కాఫీ పెట్టరా. మమ్మీ డాడీ ఏడి? మసీద్కి వెళ్ళారు. మసీద్కి వెళ్ళాడా? చర్చ్ నుంచి వస్తూ మసీద్కి వెళ్ళారు. చర్చిలు మసీదులేంటి? ఊళ్ళో ఉన్న గుళ్ళన్నీ అయిపోయాయి కదరా. అంత పాప ఏం చేసావు డాడీ? నిన్ను అన్నాం కదరా నాన్న. కరెక్టే డాడీ, మీరు నన్ను కనకపోయి ఉంటే ఈ ఆస్ట్రేలియాలోను అమెరికాలోను అందమైన పేరెంట్స్ పుట్టేవాడిని. బ్యాడ్ లక్. అది నీ బ్యాడ్ లక్ కాదు బాబు, మా బ్యాడ్ లక్. కూతుళ్ళు గుండెల మీద కుంపట్లు కాదురా, నీలాంటి కొడుకులే గుండెల్లో కుంపట్లు. రోజు విని రొటీన్ తిట్ల కన్నా కాస్త కొత్తగా ఏదైనా ట్రై చేయండి డాడీ. నాకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది, నీకు 4 తిట్లు నేర్చుకున్నట్టు ఉంటుంది. నువ్వు బుద్ధిగా ఉంటే మాకీ కర్మ దేనికి బాబు? నిన్నొక్కడిని భరించే బదులు 100 గేదెల్ని భరించవచ్చు. అన్నట్టు ఇదిగోరా అమ్మాయి ఫోటో, అద్భుతంగా ఉంది. ఈశ్వరల్లా జీసస్ దయ వల్ల నీకు నచ్చొచ్చేమో. నాకు నచ్చలా. అదేంట్రా, ఫోటో చూడలేదు కదా? అక్కర్లేదు డాడీ, కవర్ ముట్టుకోగానే వైబ్రేషన్ స్టార్ట్ అవ్వాలి. ఈ వైబ్రేషన్స్ ఏంటి బాబు? వసంతం రాగానే కోకిళ్ళ వైబ్రేషన్స్ వస్తాయి, చందమామ రాగానే కలువల్లో వైబ్రేషన్స్ వస్తాయి, అలాగే అందమైన ఆడపిల్ల ఫోటో చేతికి తగలగానే ఈ గోపిల వైబ్రేషన్స్ వస్తాయి. వైబ్రేషన్స్ కాదు బాబు, సరిగ్గా నీ ఫేస్ అద్దంలో చూసుకుంటే వామిటింగ్స్ వస్తాయి. మగాడికి అందం అక్కర్లేదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మదేవుని తీసుకో, ఆయనకి 4 తలకాయలు ఉన్నాయి, కానీ అందమైన సరస్వతి భార్యగా దొరకలేదా? ఎంత ధిక్కారం! వీని తలరాతను రాసిన బ్రహ్మదేవుని తలనే అలా అనుచున్నాడా? శివుడిని తీసుకో, బాడీ అంతా బూడిద, కానీ తొడ మీద పార్వతి, జడ మీద గంగోత్రి. ఇతగాడేమి ఈశ్వరుని సైతం అవ్వా మిమ్మల్ని మినహాయించాడు కదా స్వామి. స్వల్పానందం. అసలు నీకేముందనరా, ఏ అందగత్తైనా నీ మీద మనసు పారేసుకోవడానికి? పని పాట లేకుండా పాము మీద పడుకున్న విష్ణుమూర్తికే లక్ష్మీదేవి దొరకలేంది, నా రేంజ్కి మించిన అందగత్త నాకు దొరకదా ఏంటి? నువ్వు ఇంకా మారవురా.
డాడీ ఉమ్. నువ్వు అనవసరం కక్కుర్తి పెట్టి అమ్మని పెళ్లి చేసుకున్నావు కానీ 4 రోజులు ఆగుంటే అమ్మ కంటే బెటర్ ఫిగర్ దొరికేది. అమ్మ నా కొడుక కన్న తల్లిదండ్రులకే ఫిట్టింగ్ పెట్టేసి డైవర్స్ ఇప్పించగలవురా? నీకు దండంరా బాబు. రే ఉమ్. తండ్రిగా కాదు ఫ్రెండ్గా నీకు మాట చెప్పనా? సరేరా బాడికెళ్ళి మాట్లాడుకుందాం. పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంట, కానీ అరేంజ్మెంట్స్ మాత్రం నేనే చూస్తాను. మీ కళ్యాణ వేదిక గురించి చాలా గొప్పగా విన్నాను సార్, అందుకే వచ్చాను. ఒరేయ్, సార్ ఈ కంప్యూటర్ రిపేర్ చేయించండి. అలాగే సార్. మీ వయసు ఎంత? 6 ఏళ్ళు. 6 ఏళ్ళ? 6 ఏళ్ళు 42, కొంచెం లేట్ మ్యారేజ్ లేండి. ఏం పర్వాలేదు, ఇంకో 42 ఏళ్ల తర్వాత వచ్చినా కూడా మీకు మంచి సంబంధం చూపిస్తాను. Thank you, sir. అదే నా టాలెంట్. ఒరేయ్, సార్ ఈ ఫోన్ చచ్చింది, ఈ సంగతి చూడండి. ఓకే సార్. చచ్చాక మీ రిక్వైర్మెంట్స్. సారీ, అమ్మాయి విషయంలో మీ రిక్వైర్మెంట్స్. అమ్మాయి అందంగా లేకపోయినా పర్వాలేదు, గుడ్, ఆస్తి లేకపోయినా పర్వాలేదు, వెరీ గుడ్, భర్తతో విడిపోయినా పర్వాలేదు, విడో అయినా పర్వాలేదు. వెరీ వెరీ గుడ్. ఒరేయ్, సార్ దీనికి రీఛార్జింగ్ చేయించండి. అలాగే. మీకు రీఛార్జింగ్ చేయించడానికి అమ్మాయి కావాలి. ఎక్స్ట్రీమ్లీ సారీ, ఈ ప్రపంచంలో మీకు సంబంధం చూడడం చాలా ఈజీ. థ్యాంక్ యూ సార్. అయితే పిల్లని చూడటానికి ఎప్పుడు రమ్మంటారు సార్? రావద్దని చెప్పాగా, ఎందుకు వచ్చావు? అదేంటి సార్ అలా అంటారు? 2 ఏళ్ల నుంచి నన్ను తెగ విసిగించేస్తున్నావు. నేను ఇదే మొదటిసారిగా సార్ రావడం. ఇప్పటికి 1000 మంది ఫోటోలు చూపించాను, ఒక్కటైనా నచ్చిందా? ఏమయ్యా, ఎందుకయ్యా మా ప్రాణాలు ఇలా తీస్తారు? ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు? పట్టిసీమ, దివిసీమ, కోనసీమ, రాయలసీమ, అన్నవరం, గన్నవరం, భీమవరం, చోడవరం, తమిళనాడు, కేరళ, కర్ణాటక, రాజస్థాన్, కజకిస్తాన్, బ్యాంకాక్, మలేషియా, సింగపూర్, హాంకాంగ్. ఎన్ని సంబంధాలు చూపించాలరా నీకు? ఎన్ని చూపించారా? సడన్ గా వస్తావు, ఫోటో నచ్చిందంటావు, తీరా ఇంటికి వెళ్ళాక అమ్మాయి కాటుకు నచ్చలేదంటావు, మళ్ళీ వస్తావు, 100 ఫోటోలు విసిరేస్తావు. అమ్మాయి చీరకట్టు, నుదుటి పట్టు, నెయిల్ పాలిష్, షూ ఏది నచ్చలేదంటావు. అసలు నీకు ఏది నచ్చుతుందిరా? మా అబ్బాయికి ఫిక్స్ చేసిన అమ్మాయిని కూడా నీకే చూపించాను రా. నువ్వు నచ్చలేదన్న అమ్మాయిలు అమెరికాలో పెళ్లిళ్ళు చేసుకుని స్థిరపడ్డారు. వాళ్ళ పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు. వాళ్ళ సంబంధాలు కూడా నన్నే చూడమన్నారా. నువ్వు ఎప్పటికి ఓకే అంటావురా? ఏంట్రా తెగరెచ్చిపోతున్నావు? నాంపల్లి నాగరాజు, కూకట్పల్లి కృష్ణరాజు, అమీర్పేట అప్పలరాజు, ఇంకా ఎక్కువ ఫోటోలు చూపెట్టారు. సర్లే, కొత్త ఫోటోలు ఏమైనా వస్తే చెప్పు, వచ్చి విసిరేసా. రాక రాక మా బ్యూరోకి వచ్చారు. మీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పండి. ఏంట్రా చెప్పేది? ఈ ఫోటోలొద్దు, నీ మ్యాచ్ వద్దు, అసలు నాకు ఈ మ్యారేజ్ వద్దు. వీడు వచ్చినప్పుడల్లా ఈ ఫోటోలు ఎరుకోవడమే సరిపోయింది నా జీవితం. రే కమిన్ సార్. ఎస్, కమిన్ కమిన్. నమస్తే ఆంటీ. అంకుల్ని కళ్ళద్దాలు పెట్టుకున్నాయినా సరే. నమస్తే ఆంటీ. పెట్టుకున్నా కూడా ఆంటీయేనా? నేను ఈసారి నమస్తే పెట్టింది ఆంటీకే. ఐసి గోపి ఉన్నాడా ఆంటీ? నేను ఇంత నీరసంగా ఉన్నాను అంటే వాడు ఇంట్లో ఉన్నాడనే కదమ్మా అర్థం. ఏం చేస్తున్నానండి? బాగా ఆకలిగా ఉందని అరగంట నా బుర్ర తిని ఇప్పుడు ఇంటర్నెట్లోకి వెళ్ళి ప్రపంచంలో వాడి అందానికి సరిపడా అమ్మాయిల ఫోటోల మీద రీసెర్చ్ చేస్తున్నాడు. నేను పైకి వెళ్ళొచ్చండి? బలికి మేకే సిద్ధమైతే కాదనడానికి మేమెవరన్నాయినా? హాయ్ గోపి. రారా బుడ్డి బాలరాజు. ఏం చేస్తున్నావు? అమ్మాయిలకు మార్కులు వేస్తున్నాను. ఈ అమ్మాయికి ఎంత వేసావు? 23.5. మరి ఈ అమ్మాయికి? 14.5. అంటే ఇంతవరకు ఎవరికి 100 మార్కులు వెళ్ళేదా? నేను ఐశ్వర్య రాయ్కి 33.5 వేసాను. రే గోపి, ఇవాళ నాకు పెళ్లి చూపులు రా. ఎవరా దురదృష్టవంతరాలు? పేరు లక్ష్మి. పేరుకు 50 మార్కులు వేయచ్చు. ఫేస్ చూసి ఎన్ని మార్కులు వేయచ్చో కొంచెం చూసి చెప్పరా. నేనా? నాకేమో ఇది మొదటిది, నువ్వేమో పెళ్లి చూపుల్లోనే షష్టి పూర్తి చేసుకుని రికార్డ్ సృష్టించావు. నాకు తోడుగా ఉంటావని తీసుకెళ్దామని వచ్చా. సర్లే, నీకు అంత ముచ్చటగా ఉంటే వెళ్దాం పద. బాలరాజు బాలరాజు. నమస్తే. నమస్తే కీర్తి. నమస్తే. మా ఆవిడ లక్ష్మికి పెద్దొదిన. మా తమ్ముడు మరదలు. నమస్కారం.
మా పెద్ద చెల్లి బావగారు రండి. అందగత్తలంతా ఒకే చోట ఉన్నారు. ఫ్యామిలీ ప్యాకేజ్ అనుకుంటా. ప్లీజ్ కమ్ హ్యావ్ ఏ సీట్. బాలు కలచోడు తీసి తీస్తే కనిపిస్తుందిగా. తీయకపోతే నీ కనపడదన్న విషయం అమ్మాయి కనిపెట్టేస్తుంది. అందుకే నేను తోడుగా తెచ్చుకున్నా. స్వీట్ తీసుకోండి. స్వీట్ వద్దండి. షుగరా? పోనీ హాట్ తీసుకోండి. హాట్ అస్సలు వద్దండి. అల్సరా? రేయ్ ఏదైనా అడుగు. టైం ఎంత అండి? అదేం అడగటం రా, అడుక్కు తినేవాళ్ళలాగా. ఈసారి బాగా అడుగుతాను. ధవళేశ్వరంలో ఫస్ట్ బ్రిడ్జ్ కట్టింది ఎవరండి? బాగా అడిగారా? ఇది ఇంటర్వ్యూ కాదు, నీ ఇన్నర్వ్యూ. అందుకే కదరా నేను తోడుగా తెచ్చుకున్నాను. నా బదులు నువ్వు అడుగు. మా చెల్లయ్యని చెప్పడం కాదు కానీ లక్ష్మి అద్భుతంగా పాటలు పాడుతుంది. డాన్స్ ఇంకా బాగా చేస్తుంది. మా మరదలు వంట అదరగొట్టేస్తుంది. అయితే ఇంకెందుకు కలిసి వెంటనే ఒకే చెప్పానా? నేను ఎవరివి? ఎవరిని? మగాడివి. మంచితనంతో ఇమీడియట్గా నువ్వు ఓకే చెప్పినా నీకు మగతనం లేదనుకుంటారు. అందుకే కదా నేను తోడుగా తెచ్చుకున్నాను. రాత్రి బాగా ఆలోచించుకుని SMS చేస్తానని చెప్పు. మీ సెల్ నెంబర్ ఎంతండి? ముందు కళ్ళద్దాలు పెట్టుకుని నన్ను కరెక్ట్ గా చూడండి. అదేంట్రా, నీ కలచోడు పెట్టుకోకపోతే సరిగ్గా కనపడదా? అదేలుగా నాకే తెలియని నిజాన్ని మీరు 10 నిమిషాలు భలే కనిపెట్టేశారండి. యూర్ టూ ఇంటెలిజెంట్ అండి. రారా వెళ్దాం. లక్ష్మి గారు నమస్కారం. ఇదేంట్రా పవిత్రమైన స్థలానికి తీసుకెళ్తానని ఇక్కడ తీసుకొచ్చావా? ఇంతకంటే పవిత్రమైన ప్లేస్ ప్రపంచంలో ఎక్కడ ఉంటుందిరా? ఏవేను 3 రోజుల నుంచి ఇంటికి వెళ్ళలేదంట. ఇంటికి వెళ్ళి మాత్రం దీనికి మించి చేసేదే ఉంది. కరెక్టే కానీ దారా. నాకు తాగటానికి ఒప్పారు మా వాడికి. నాకు పాలు. అది ఇక్కడ దొరకదు. ఓ మజా. ఓకే సార్. రై ఈ డైజెన్ టాబ్లెట్ వేసుకోరా. ఎందుకురా? డైజెస్ట్ అవ్వటానికి. నువ్వు తిన్నది కాదు, నేను చెప్పే విషయం నీకు డైజెస్ట్ అవ్వటానికి. వేసుకోరా. రై లక్ష్మి అద్భుతంగా ఉంది, నాకు చాలా నచ్చింది. థ్యాంక్స్ రా. పెళ్లి చేసుకుంటే నువ్వు 4 రోజులు చాలా సుఖపడతావు. 4 రోజుల తర్వాత జీవితం మొత్తం బాధపడతావు. ఏరా? ఎందుకంటే అమ్మాయికి డాన్స్ వచ్చు కదా. వస్తే నెల తర్వాత ఓ అమావాస్య రాత్రి ఏమండి నేను డాన్స్ చేస్తానంటది. నువ్వేమంటావు? భార్య కోరిక తీర్చడం భర్తగా నా బాధ్యత కదా. డాన్స్ చేయమంట. నీది జాలిగుండ, నువ్వు చేయమంటావు. రా. కానీ చూసే వాళ్ళు జాలిగుండ కాదు కదా. అటు చూడు. నువ్వెందుకు అమ్మాయిని ఇలా ఇలా గోకుతున్నావు? అది ఆడుతుంది, నేను గోకుతున్నాను. మధ్యలో నీకెందుకు దురద? అరే నేను లక్ష్మి చేత ఇలా ఇలా డాన్స్ చేయించును. వెరీ గుడ్. నువ్వు వాడి పెప్ప. 2 నెలల తర్వాత ఓ పౌర్ణమి రాత్రి ఏమండి నేను పాడతాను అంటది. నువ్వేమంటావు? పాడతానంటే పాడమంటాను. నువ్వు అంటావు ఎందుకంటే నీ జాలిగుండ. కానీ వినేవాళ్ళు జాలిగుండ కాదు కదా. అదిగో అటు చూడు. చూడు. నేను రాను. నేను చేయగా నువ్వెందుకు ఇలా ఇలా డబ్బులు వేస్తున్నావు? అది పాడుతుంది, నేను డబ్బులు వేస్తున్నాను. మధ్యలో నువ్వేంద్రా గోలా? నేను లక్ష్మి చేత పాడినవును. ఏంటో నేను అసలు పెళ్ళే జరగలేను. నాకంత కన్ఫ్యూజన్ గా ఉందిరా. రేయ్ ఇందులో కన్ఫ్యూజ్ అవటానికి ఏముందిరా? ఏ విధంగా చూసినా లక్ష్మిని కరెక్ట్ కాదు. ఇదిగో మా నాన్న నా కోసం సెలెక్ట్ చేసిన అమ్మాయి. నీకోసం త్యాగం చేస్తున్నాను. చేసుకో, సుఖపడతావు. నువ్వే గానీ లేకపోతే నా జీవితం నాశనం అయిపోయేదిరా. రేయ్ రేపు ఉదయం లక్ష్మి వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి లక్ష్మి నచ్చలేదని చెప్పేసి మన సైడ్లో తప్పు ఉండకూడదురా. మళ్ళీ థ్యాంక్స్ రా. వెళ్దామా? వీడేమి మానవుడు, స్నేహితునికి సైతం ద్రోహం చేయుచున్నాడు. చెప్పు లక్ష్మి, మన దేవలోకంలో ఇటువంటి కుతంత్రాలు దుర్మార్గాలు ఏనాడైనా కాణజుచితిమా? ఇంద్రుని చూసితిమి కదా స్వామి.
బాబాయ్ ఉమ్, నాకు ఈ స్కూల్ నచ్చలేదు. ఏమ్మా పాఠాలు సరిగ్గా చెప్పట్లేదు. హలో మీ చెల్లి నాకు నచ్చలేదు. వాట్? అవును, నచ్చలేదు. దట్స్ ఆల్. బాబాయ్ ఏంటి? నాకు ఈ స్కూల్ నచ్చలేదు. ఏదో నచ్చలేదు? ఏం రోగం? కలర్ తక్కువ, హైట్ తక్కువ, అందం తక్కువ. ఎందుకు నచ్చలేదు? నచ్చలేదని చెప్తే ఎందుకంత విసుగు? నాకు చాలా నచ్చలేదు. నీ వంట నచ్చలేదు. అయితే మార్చేస్తానా? అదేంటి బాబా, మా అక్క వంటల్ని తెగ పొగుడుతావుగా. ఇప్పుడు నచ్చలేదు. దట్స్ ఆల్. అయినా నువ్వింత కటువుగా చెప్పడం నాకు అస్సలు నచ్చలేదన్నయ్య. ఓహో, నాకు నచ్చలేదు అని చెప్పేటంత గొప్పవాడు అయ్యావా? అసలు నువ్వు నాకు నచ్చలేదు. బావగారికి కోపమా? నో నో, నాకు నచ్చలే. అన్నయ్య, అందరూ నచ్చలేదంటున్నారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. నిన్నటి కుర్రాడు నాకు నచ్చలేదు. అదేంటి నచ్చలేదా? ఆ మాట నిన్ననే చెప్పొచ్చుగా. ఇప్పుడు అతను ఫోన్ చేసి నచ్చావానంటే నేను నచ్చలేదని చెప్తాను. ఏ తప్ప? చెప్పన్నయ్యా. నీ ఇష్టమమ్మా, నీకు నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాం. కాకపోతే అన్నయ్యేమో నీకు మొదటి పెళ్లి చూపులకు వచ్చిన కుర్రోడే వరుడవ్వాలని ఆశపడ్డాడు. పడితే వాడు ఎలా ఉన్నా పెళ్లి చేసుకోవాలా? పెద్దోదినకి వేరే వాళ్ళతో మ్యారేజ్ ఫిక్స్ అయి కూడా నాకు డాన్స్ నేర్పించడానికి వచ్చి నీ లవ్ లో పడి మ్యారేజ్ చేసుకోలేదా? నన్నైతే ఓ 40 మంది రిజెక్ట్ చేశారు. ఆ, నా కర్మగాలి. ఇదిగో మా చెల్లెలికి పాటలు నేర్పించడానికి వచ్చినప్పుడు నీ గొంతు విని నా గొంతు కోసుకున్నాను. ఇప్పుడు మీ అక్కే ఉంది, ఎయిర్ హోస్టెస్. 2 సార్లు కర్మగాలి ఫ్లైట్ ఎక్కాను, ఇండియన్ ఎయిర్లైన్స్. 3 సార్లు నవ్వింది, 4 సార్లు చాక్లెట్ ఇచ్చింది. పడిపోయాను. కొన్నప్పుడు నచ్చుతాయి, ఇప్పుడు నచ్చవు. ఏం చేస్తాం? వదిలేలేం కదా, అడ్జస్ట్ అయిపోవాలి. మరి అలాంటప్పుడు మొదటి పెళ్లి చూపులే ఫిక్స్ అవ్వాలని నాకు మాత్రం రూల్ ఏంటి? నీకు స్కూల్ నచ్చకపోతే హ్యాపీగా మారిపో. థ్యాంక్స్ ఆంటీ. నచ్చలేదని ఫోన్ చేస్తే ఏ ఆడపిల్లైనా చాలా లైట్ గా తీసుకోవాలన్నయ్య. నేను నీ విషయంలో ఏది లైట్ గా తీసుకోలేనమ్మా. నేను నీ చెల్లెల్ని కాబట్టి నచ్చాను. అందరికీ నచ్చాలని రూల్ లేదన్నయ్య. బీ కూల్. నీకు నచ్చినవాడు, నిన్ను మెచ్చేవాడు తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ వస్తాడమ్మా. అక్కగారు, బావగారు, వదిన గారు, అన్నయ్య గారు. ఓ, మీరు ఇక్కడే ఉన్నారా? ఇది మా ఇల్లు. ఆ, ప్రసాదం. అతోస్మి. ఈ మానవుడు బహు తెలివిగా అక్క బావ అంటూ సంబంధములు కలుపుకుంటున్నాడు. రండి, మీ ఫ్రెండ్ రాలేదా? నచ్చిందని చెప్పడానికి సిగ్గుపడి మిమ్మల్ని పంపించాడా? నువ్వెందుకు వచ్చావు? మీరు 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 అందరూ ఒకసారి ఇలా రండి. వాళ్ళ మానవుడు తన తప్పు తెలుసుకుని ఆ స్త్రీ పాదముల చెంత చేరినాడు. అప్పుడే ఏమైనది? జరగబోనది చూటుడు జగన్నాథ. మీకు ఎప్పుడైనా ఎవరి మీద కోపం వస్తే ఏమని తిడతారు? వేధావా. మీరు? గాడిద, దున్నపోతా. చాలదు. లేడీస్, మీరు కూడా తిట్టండి. నీచుడా, మీరు? దుర్మార్గుడా, దౌర్భాగ్యుడా. సరిగ్గా తిట్టడం కూడా రాని మంచి ఫ్యామిలీ అండి మీది. మీ ఫ్యామిలీకి నేను చేసిన పాపానికి నన్ను క్షమించకండి. రాళ్లతో కొట్టండి. ఏమైంది? ఏం తక్కువ సార్ మన లక్ష్మికి? కళ్ళు చెదిరే అందం, చెవులు ఎదిరే గాత్రం, మనసు బెదిరే నిత్యం. ఇదేం దిక్కుమాలిన ప్రాసయ్యా? ప్రాసను పట్టించుకోకండి, ఫీల్ని ఫాలో అవ్వండి చాలు. మన లక్ష్మిని, సారీ, మా లక్ష్మిని చూస్తుంటే తాజ్మహల్ ముందు వెన్నెల రాత్రుల్లో వెన్నెల ఐస్ క్రీమ్ తింటున్నట్టు, ద్రాక్ష తోటలో దారి తప్పిపోయి దానిమ్మ రసం తాగుతున్నట్టు. హలో, నువ్వేం చెప్దామని వచ్చావు? ఎందుకు సార్ మగాళ్ళంతా ఎలా ఉంటారు? మళ్ళీ పాజిటివ్గా ఎందుకు ఆలోచించరు? అసలు ఏమైంది? నా ఫ్రెండ్ మన లక్ష్మిని రిజెక్ట్ చేశాడు. అలాంటి వాడితో ఫ్రెండ్షిప్ చేసినందుకు నన్ను చెప్పు తీసి కొట్టాలి. పెళ్లి చూపుల తర్వాత నన్ను పవిత్రమైన ప్లేస్ తీసుకెళ్తారని భారత్ తీసుకెళ్లాడు. తాగడానికా? అక్కడ తాగుతారని, తాగితే వాగుతారని నాకు నిన్ననే తెలిసింది. తాగిన మత్తులో మన లక్ష్మి గురించి నానా మాట్లాడినాడు. పాడే పిల్ల పాడు పిల్లట. పొరపాటున తన స్టేజ్ మీద పాడితే ఎవరైనా గోకితే, గోకడం అంటే ఏంటి? అది మీలాంటి ఫ్యామిలీ లేడీస్కి అర్థం కాదులండి. ఇట్స్ ఓకే. వాడే. హలో, గోపియే కదా? చెప్పరా. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోమంటావా? చేసుకోరా, సుఖపడతావు. ఇలాంటి అమ్మాయి అందరికీ దొరకదురా. ఈ జన్మలో నువ్వు ఎన్ని పాపాలు చేసినా కూడా గత జన్మ పుణ్యం కారణంగానే నీకు ఇంత మంచి అమ్మాయి దొరికింది. నువ్వేంట్రా అంత బతిమాలుతున్నావు? బతిమాలకి ఇంకేం చేయమంటావరా? కావాలంటే నీ కాళ్ళు కూడా పెట్టుకుంటాను రా. నువ్వు అంతగా బతిమాలాలా? నేను ఈ అమ్మాయినే చేసుకుంటానే. అతని రిక్వెస్ట్ చేయక్కర్లేదు. కానీ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను.
అతన్ని పెళ్లి చేసుకోమనా? కాదు, నన్ను పెళ్లి చేసుకోమని. నేను మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే నాలో వైబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. కానీ ఫ్రెండ్ పెళ్లి చూపులకు వచ్చి అలా ఆలోచించడం తప్పనుకున్నాను. ఒకడు షాప్కి వెళ్తాడు, ఒక వస్తువుని కొందాం వద్దని ఆలోచిస్తాడు. అలా ఆలోచించినంతసేపు ఆ వస్తువు తందే. వన్స్ వద్దని డిసైడ్ అయితే ఎవరైనా సొంతం చేసుకోవచ్చు. మా ఫ్రెండ్ వచ్చి మీ మీద హ్యాండ్ కట్ ఫేస్ తీసేశాడు. నేను ఇప్పుడు టవలేస్తున్నాను. ఇదేం దిక్కుమాలిన పోలిక? నేను పెద్ద తెలివైన కదా బాబా, జస్ట్ ఒక యావరేజ్ స్టూడెంట్ని. నా ఫీలింగ్స్ని పోయిటరీలో మిక్స్ చేసి చెప్పలేనక్క. ఇంతవరకు నేను పరాయి ఆడదాన్ని కన్నెత్తి కనీసం ఫోటో కూడా చూడలేదు. విన్నారా నాథా, పరాయి ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడలేదట. హతవిధి. అలాంటిది మొట్టమొదటిసారి నా ఫ్రెండ్ పెళ్లి చూపుల్లో మీ చెల్లిని చూశాను. జీవితంలో నాకు ఒకే సెంటిమెంట్ ఉండేది, మొట్టమొదటిసారి పెళ్లి చూపులో చూసిన అమ్మాయినే ఓకే చేయాలని. ఐ లవ్ మ్యూజిక్, ఐ లవ్ డాన్స్, దట్స్ వై ఐ లవ్ లక్ష్మి. భర్తగా మీ చెల్లెలకి నేను సూట్ కాకపోవచ్చు, కానీ ఈ దేవతను ఆరాధించే పూజారి కాగలను. మీకు ఎవరికి అభ్యంతరం లేకపోతే ఆ పూజారి పాత్ర నాకు ఇవ్వండి. ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? మీరెలా అంటే అలా అన్నయ్య, మీ ఇష్టం. భాష నీచంగా ఉన్నా భావం కొంత అర్థమవుతుంది. అంటే కుర్రోడు పెద్ద అందంగా లేకపోయినా సిన్సియర్గా లవ్ చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది. నువ్వు ముందు లక్ష్మి అభిప్రాయం కనుక్కోండి. నీ ఇష్టమనే మాట కాకుండా ఇంకేమన్నా చెప్పమ్మా. నీ ఇష్టం అన్నయ్య. మమ్మీ, డాడీ, నాకు ఒక అమ్మాయి నచ్చింది. అన్న తండ్రితో మాట్లాడాల్సిన మాటలేనావి? ఏమైంది? నీ కారణంగా నా గుండె ఎప్పుడో బండ అయిపోయింది. బండకు కూడా గుండెపోటు వస్తుందని ఇప్పుడే తెలిసింది. నేనేమన్నానమ్మా, అమ్మాయి నచ్చిందనే కదా అన్నాను. ఆ మాట చాలదేంటిరా గుండెపోటు రావడానికి? అయితే పదరా, అర్జెంటుగా వెళ్ళి అమ్మాయిని చూసొద్దాం. ముందు నువ్వు చేయి కడుక్కుని చొక్కా వేసుకో. ఒరే, నేను చొక్కాలోకి మారే లోపల నీ మనసు మారిపోతుందిరా. చెయ్యిదేముందిరా, దారిలో ఎక్కడైనా కడుక్కోవచ్చు. అవునరా, కన్ను బాగున్న అమ్మాయికి 12వ పన్ను బాలేదని, పన్ను బాగున్న అమ్మాయికి జడలో పిన్ను బాలేదని, జడ బాగున్న అమ్మాయికి జుట్టు కలర్ బాలేదని, 2 సంవత్సరాల్లో 200 మంది అమ్మాయిలకి వంక పెట్టిన వీడికి సడన్ గా ఒక అమ్మాయి నచ్చిందంటే నాన్న నేను చూసేలరా నాన్న. చూడండి, కానీ నేను పిల్లని చేసుకుంటే అమ్మాయిని చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. ఒరే, నువ్వు ఫిక్స్ అయితే ఆ అమ్మాయిది ఏ కులమైనా ఏ మతమైనా, 3 మొగుళ్ళున్నా 4 పిల్లలున్నా, మందు కొట్టేదేనా మమ్మల్ని కొట్టేదేనా, కళ్ళు మూసుకుని పెళ్లి కొప్పుకుంటాం. ఎందుకు నాన్న మీకు నా మీద ఎంత ప్రేమ? దరిద్రం వదులుతుందని. ఒక్కసారి హ్యాండ్ ఇవ్వరా. ఇన్నాడు నీ తలతికి అనుకున్నాను కానీ నీ తప్పనేమిటో ఇప్పుడు అర్థమైంది. బంగారు బొమ్మని అనుకున్నాను. ఆలస్యం చేయకుండా వెంటనే ముహూర్తాలు పెట్టించేయండి. అమ్మ ఇంటికి కోళ్ళని తెచ్చుకొని తొందర పెడుతున్నట్టుంది. ఒక విధంగా అది నిజమే, కానీ అసలు విషయం ఏంటంటే నీ పేరు గోపి. అంటే గోడ మీద పిల్లి. 1000 మంది ఆడపిల్లలకైనా పెళ్లి చేయడం మనిషి తరమేమో కానీ నీలాంటి పిల్లికి పెళ్లి చేయడం ఆ దేవుడి తరం కూడా కాదు. మీ తరమే కాదట. కలికాలం. గోపి, గోపి, ఏంట్రా హనీమూన్కి వెళ్ళి 3 రోజులకే తిరిగి వచ్చావు? నేను ఎక్కడికి వెళ్ళినా 3 రోజుల కంటే ఎక్కువ ఉండనని నీకు తెలుసు కదరా. ఎందుకు ఎక్కడికి వెళ్ళావు? గోవా అని చెప్పి కాశీకి తీసుకెళ్లారు. అదేంట్రా? మొదటిసారి కలిసి వెళ్తున్నాం కదరా, కాశీకి వెళ్తే పుణ్యం వస్తుందని చెప్పి దర్శనం మాత్రం బాగా జరిగిందిరా కదా. అదొక్కటే బాగా జరిగింది. ఏమై బాలు, బావునావా? నమస్తే అంకుల్. ఆ. నా సొంత భార్య. అమ్మా, నీ పేరు సుపరిచిత కదూ?
అవును అంకుల్. అరే మీరు పెళ్లికి రాకపోయినా భలే గుర్తుపెట్టుకున్నారు అంకల్. గుర్తుపెట్టుకోవడం ఏమిటయా ఈ అమ్మాయి ఫోటోని మీరు నాకు ఇచ్చారు, నేను వీడికి ఇచ్చాను. గోపియే మా మ్యారేజ్ ఫిక్స్ చేసింది. మీరు నాకు చేసిన ద్రోహాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. నీకు కూడా ఇంత మంచి బుద్ధులున్నాయా బాబు? అంటే నా పెళ్లి ఫిక్స్ అయింది కదా, అందుకే ఆ ఫోటో ఇటు షిఫ్ట్ చేశాను. ఏంట్రా నీకు పెళ్లి ఫిక్స్ అయిందా? పెళ్లి ఫిక్స్ అవడం ఏంటి బాబు? ఎల్లుండే పెళ్లి. నాకు ఒక ముక్క కూడా చెప్పలేదేంట్రా? అంటే నువ్వు హనీమూన్ లో ఉన్నావు కదా, డిస్టర్బ్ చేయటం ఎందుకులేని. మీరు డిస్టర్బ్ చేసేంత ఏం జరగలేదులేండి. రై, నీకు విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. ఏంటిది? తాళి కట్టే వరకు పరాయి వాడి భార్యను కన్నెత్తి కూడా చూడకూడదు. ఏమి జీవిత సత్యాన్ని వల్లించితివిరా, పరంతు దేవుళ్ళకే తెలియని దేవరహస్యాన్ని నేర్పితివి కదరా. ఇంకో విషయం చెప్తాను, పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు కన్న వాళ్ళని తోడబుట్టిన వాళ్ళని తీసుకెళ్ళాలి, అంతేగాని క్లాస్మేట్స్ ని స్నేహితుల్ని తీసుకెళ్ళకూడదు. నాకేం అర్థం కాలేదు. నీకేం అర్థమైందా? మీకేది అర్థమైందని పదండి మళ్ళీ రామేశ్వరానికి వెళ్దాం. మహాపుణ్యక్షేత్రం. My God. Parents? Daddy? Mummy? Daddy? ఏంట్రా నీకు గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ ముందే చెప్పంటావు. నీ నోటితోటి గుడ్ న్యూసా? అయితే అది నాకు చెప్పు. ఎప్పుడు చెప్పే బ్యాడ్ న్యూస్ మీ మమ్మీకి చెప్పు. నేను విన్ను. ఎల్లుండి పెళ్లి పెట్టుకుని నా కోడలు నీకు నచ్చలేదన్నావో, కొడుకని కూడా చూడకుండా నిన్ను మర్డర్ చేసి నేను జైలుకి వెళ్తా. సావిత్రి, నిజంగా నువ్వు ఆ పని చేస్తే ఎన్ని కోట్లు ఖర్చైనా, ఎన్ని కోట్లు తిరిగైనా నీకు న్యాయం చేస్తాను. హలో, ఎందుకు నన్ను అంత బ్యాడ్స్ అని ఊహించుకుంటారు? నేను మాట్లాడేది నా ఈమెయిల్ గురించి. నాకు బెంగళూరులో ఉద్యోగం వచ్చింది, జీతం 50,000. ఇది గుడ్ న్యూసే, కానీ రేపే వెళ్ళి జాయిన్ అవ్వాలి. ఇది బ్యాడ్ న్యూసే. ఎల్లుండి పెళ్లి పెట్టుకుని రేపు నువ్వు బెంగళూరు వెళ్తే చండాలంగా ఉంటుంది. నీకు ఉన్న ఉద్యోగం చాలు, మాకు లేనిపోని టెన్షన్స్ పెట్టక వెళ్ళి బుద్ధిగా పెళ్లి కొడుకులు తయారవు. రేపు నేను వెళ్ళకపోతే ఇలాంటి ఉద్యోగం జీవితంలో మళ్ళీ రాదు. ఏం నష్టం లేదు. రేపు నువ్వు ఊరు వెళ్తే ఆడపెళ్లి వాళ్ళు నిన్ను కాదు మమ్మల్ని చెప్పు తీసు కొడతారు. అయితే అట్నుంచి నరకొస్తా. నా మాట విని పెళ్లికి చీర కట్టుకో. ఈ చిన్నదిన మాట విని ఈ చీర కట్టుకో, అందంగా ఉంటావు. లక్ష్మికి ఏ చీర కట్టినా అందంగానే ఉంటుంది. కరెక్ట్ గా చెప్పారక్క. కూర్చోండి కూర్చోండి. వదినా మీరు కూడా అది ఇస్తారా? ఇంత మంచి వదిలిని అక్కనిచ్చిన దేవుడు నాలాంటి మొగుడినిచ్చి నీకు అన్యాయం చేశాడు లక్ష్మి. ఆ రోజు రాముడు వాళ్ళ నాన్న కోసం అడవికి వెళ్ళాడు, ఈరోజు నేను మా నాన్న కోసం బెంగళూరు వెళ్తున్నాను. ఎందుకు? హనీమూన్ కా? మా ఇండియన్ ఎయిర్లైన్స్ లోనే వెళ్ళండి. హనీమూన్కి అయితే ఇండియన్ ఎయిర్లైన్స్ లోనే వెళ్ళేవాడిని, కానీ ఇంటర్వ్యూ ఏ డెక్కల్లోనే వెళ్ళాలి. ఇంటర్వ్యూనా? అవును లక్ష్మి, మంచి ఉద్యోగం, 50,000 జీతం, రేపే జాయిన్ అవ్వాలి. ఇంకేంటి, వెరీ గుడ్. అయితే ఏం గుడ్ అన్నయ్య, ఎల్లుండి పెళ్లి పెట్టుకుని రేపు బెంగళూరు ఎలా వెళ్తాను? నిజమే, కష్టం తమ్ముడు. అక్క, ఈ తమ్ముడు కోసం కొంచెం బూస్ట్ కలిపి తీసుకురా. అయ్యయ్యో మర్చిపోయాను, ఉండు. అక్క చెప్పినట్టే నేను చెప్పాను, కానీ మా నాన్న వింటేగా మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళి ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చారా అన్నాడు. ఎందుకంత రిస్క్ చెప్పండి అన్నయ్య. కరెక్టే, ఫ్లైట్ టైంకి రాకపోతే రిస్కే. వదినా, అన్నయ్య కూడా కొంచెం కాఫీ తీసుకొస్తావా? వదిన చెప్పినా నేను కూడా రిస్క్ అనే చెప్పాను, కానీ ఒకటికి 4 ఫ్లైట్లు ఉన్నాయని చెప్తున్నాడు మా నాన్న. ఒకసారి ఆ ఇంటర్వ్యూ చేసే ఆఫీసర్తో మాట్లాడొచ్చుగా. మా నాన్నే నా మాట విన్నప్పుడు ఆయనే వింటాడు. అయితే వదిలేయండి, మా లక్ష్మి మీ జీవితంలోకి అడుగు పెట్టిందిగా, ఇంతకన్నా మంచి ఉద్యోగాలు వస్తాయి. అక్క, ఆకలి వస్తుంది, తినడానికి ఏదైనా తీసుకురా. అలాగే. అక్క చెప్పింది మా నాన్న కూడా అంటున్నాడు. లక్ష్మి నీ లైఫ్ లోకి ఎంటర్ అయింది కాబట్టి ఇంత మంచి ఉద్యోగం వచ్చింది, వెళ్ళి జాయిన్ అవ్వరా అన్నాడు. మావయ్య చెప్పింది కూడా కరెక్టే. కరెక్టే, కానీ నేను బెంగళూరు వెళ్తే నువ్వు ఫీల్ అవుతావేమోనని నా భయం. చచా, నేనెందుకు ఫీల్ అవుతాను? అయితే వెళ్ళమంటావా? వెళ్ళండి. నువ్వు చెప్తున్నావు కాబట్టి వెళ్తున్నాను. కాళ్ళు పట్టుకుని కార్యం సాధించుటలో మీకంటే ఘనుడు. ఒరేయ్, జాగ్రత్త. నువ్వు ఊరికెళ్ళడం నాకు ఇష్టం లేకపోయినా కోడలి పిల్ల ఫోన్ చేసి చెప్పిందని పంపిస్తున్నాను. నువ్వు రాకపోయావో యూ గయా యూ ఆయా, తుమ్ నయా ఆయా హమ్ గయా. మానవుడు మరో పట్టణమునకు బయలుదేరినాడు. అచట ఏమి వైపరీత్యము జరుగునో ఏమో. Come in, Mr. Gopi. Come in, come in. Sit down. స్టాండ్ అప్. ఇలా రండి సార్. Hey, 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 what is this? Get up, get up. ఎందుకు పుట్టారు సార్? ఎందుకు పుట్టాను? మీరు ఇండియాలో ఎందుకు పుట్టారు సార్? మా నాన్న నన్ను ఇక్కడే కన్నాడు. అదే సార్, మీ నాన్న మీకు చేసిన ద్రోహం.
మీరు ఇక్కడ పుట్టడం ఇండియాకి గెయిన్, లాస్ వేగస్ లో పుట్టకపోవటం మీకు లాస్. నాకు పొగడ్తలు నచ్చావు. పొగడతలు నచ్చవా? పొగడతలు నచ్చని వ్యక్తిని మిమ్మల్ని చూస్తున్నాను సార్. యూర్ రియల్లీ గ్రేట్ సార్. ఓకే లెట్స్ స్టార్ట్ ది ఇంటర్వ్యూ. సార్, మై ఫస్ట్ క్వశ్చన్ ఇస్, మీకు పొగడతలు అంటే నచ్చదు కానీ మీ గడ్డ సూపర్ సార్. మై సెకండ్ క్వశ్చన్ ఇస్, మీకు పొగడతలు అంటే నచ్చదు కానీ మీ కలర్ అదృష్టం సార్. మై థర్డ్ క్వశ్చన్ ఇస్, మీకు పొగడతలు అంటే నచ్చదు కానీ ఆ సూట్కి మీరే సూట్ అయ్యారు సార్. మై ఫోర్త్, యు ఆర్ సెలెక్టెడ్. నువ్వు నాకు నచ్చావు. అది నా అదృష్టం సార్. కాదయ్యా, అది నా అదృష్టం. గోపి, నీకు పెండ్లైందా? లేదు సార్. నీకు ఉద్యోగం ఇచ్చిన బాస్ లా కాదు, ఒక ఆడపిల్ల తండ్రిగా నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? అవురా? ఏమిరా? ఏంటి సార్ మీరు అనేది? ఒక్కగానొక్క కూతురు, అల్లారు ముద్దుగా పెంచాను. ఇన్నాళ్ళు నేను నీలాంటి అల్లుడు కోసమే వెతుకుతున్నాను. మీరు రిక్వెస్ట్ చేయటం ఏంటి సార్? మీరు ఎవరు? నా బాస్ అంటే గాడ్. పదండి సార్. ఎక్కడికి? మీ ఇంటికి సార్. అమ్మని చూద్దాం. ఇప్పుడేనా? మంచి పని ఎప్పుడు అనుకుంటే అప్పుడే చేశారు సార్. పైగా నాకు షిఫ్ట్ అవడం టైం కూడా లేదు. షిఫ్ట్ ఏంటి? అదేం లేదు సార్. పదండి సార్. నువ్వు ఇంత తొందరగా ఒప్పుకుంటావని అనుకోలేదయ్యా. 1 minute సార్. లక్ష్మి, గుడ్ బై. గుడ్ బాయ్. థ్యాంక్ యూ సార్. పదండి సార్. ఇదేనయ్యా మన ఇల్లు. బెంగళూరులో ఉన్న బెస్ట్ హౌసెస్ లో ఒకటి. ఫెంటాస్టిక్ సార్. క్లియోపాట్రా. క్లియోపాట్రా? మీ అమ్మాయి అండి? నో, మై బ్యూటిఫుల్ వైఫ్ క్లియోపాట్రా. క్లియోపాట్రా, చేతిలో ఏంటా పాత్ర? గిన్నె తుడుచుకుంటున్నానండి. ఎవరిని తీసుకొని వచ్చాను తెలుసా? మొహం చూస్తే ఆ మాత్రం తెలియదేంటండి? ఇంట్లోకి పనోళ్ళు చెప్పాను, పనికి తీసుకొచ్చుంటారు. ఇదిగో అబ్బాయి, పద్ధతిగా ఉండాలి. డార్లింగ్, అతను పనోడు కాదు, మనోడు. మోనలీసా. మై బ్యూటిఫుల్ డాటర్. ఇతని పేరు గోపి. ఇతన్ని కాబోయే చెల్లెమ్మ. అవును డాడీ. మీకు ఇంకో ఫ్యామిలీ కూడా ఉందా? అది చూసినప్పుడు అనుకున్నాను అన్ని మీ పోలికలే. ఏం మాట్లాడుతున్నావు? ఇతనికి నాకు పోలికలా? ఊరుకోండి సార్. మీ అమ్మాయికి మాత్రం మీ పోలికలు ఉన్నాయేంటి? ఏంటయ్యా నువ్వు నా ఫ్యామిలీకే అర్థపెట్టేలా ఉన్నావు? సారీ డాడీ. మమ్మీ, మీరు మిస్సెస్ అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. డాడీ సెకండ్ సెటప్ పెట్టకుండానే పుట్టిన కొత్త కొడుకు మమ్మీ నేను. అదేంటయ్యా ఏదేదో చెప్తున్నావు? మీరు నాకు ఉద్యోగం వచ్చారు అంటే ఎవరు? బాస్. అది ఫారిన్ లో. మరి ఇండియాలో? ఆదరించి అన్నం పెట్టే దేవుణ్ణి డాడీ అంటారు. డాడీ భార్యని మమ్మీ అంటారు. మమ్మీ డాటర్ని సిస్టర్ అంటారు కదా సిస్టర్? అవునన్నయ్య. సార్, ఏంటయ్యా ఇది? రేపు నా పెళ్లి సార్. అదేంటి, రేపు నీ పెళ్లి పెట్టుకొని మా అమ్మాయిని చేసుకుంటావా అంటే తలూపావు? మీరు చేసుకుంటావా అన్నారా? నాకేంటి చూసుకుంటావా అన్నట్టు అనిపించింది. జిత్తుల మారి మార్జాలమా మ్యావ్ 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 మ్యావ్. అందుకే ఒకసారి మీతో వచ్చి నా బొద్దుల చెల్లెని చూసుకుని ఈ ఫిగర్ తగ్గ హస్బెండ్ ని హైదరాబాద్ జూలో అయినా సరే వెతుకుదామని మీతో వచ్చాను సార్. ఏ తల్లి కన్న బిడ్డవో, ఎంత మంచి మాట చెప్పావు బాబు. అప్పుడే ఉంది మమ్మీ, ఇంకా చాలా చెప్తాను. చెల్లికి దగ్గరుండి మంచి మొగ్గు నేనే తీసుకొస్తాను. దగ్గరుండి పెళ్లి చేస్తాను. దగ్గరుండి శోభను కూడా. అది మాత్రం నువ్వే చేసుకోమ్మా. నువ్వెందుకమ్మా ఏడుస్తావు? నేను చేసుకుని వాడి కదా మేడవాలి. హర్ష, కిరణ్, లక్ష్మి, టీవీలో బ్రేకింగ్ న్యూస్ చూపిస్తున్నారమ్మా. బెంగళూరులో ఏదో బాంబ్ బ్లాస్ట్ అయింట. ఓసారి గోపికి ఫోన్ చేయి. డాడీ, మీ కోడలు మమ్మీ. లక్ష్మి. చెప్పు లక్ష్మి. గోపి, మీరెక్కడున్నారు? బెంగళూరులో బాస్కం డాడీ ఇంట్లో ఉన్నాను. చాలా దారుణం జరిగిపోయింది. దారుణం జరగాల్సిందే కానీ త్రుటిలో తప్పిపోయింది. అంటే మీరు ఎయిర్పోర్ట్ కి వెళ్ళలేదా? అప్పుడేనా? 4 గంటలు కదా ఫ్లైట్. మీకు ఇంకా న్యూస్ తెలీదా? ఏమైంది? బెంగళూరు ఎయిర్పోర్ట్ లో బ్లాస్టింగ్ జరిగింది. అర్జెంట్ గా టీవీ చూడు. డాడీ, ఒకసారి టీవీ ఆన్ చేయరా? నమస్తే, మీరు చూస్తున్నది TV9. నా పేరు ప్రవళిక. ఈ రోజు ఉదయం బెంగళూరు ఎయిర్పోర్ట్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ సంఘటనలో చాలా మంది చనిపోయారని, ఎంతో మందికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసు వర్గాలు తెలిపారు.
ఇంతేకాకుండా రైల్వే స్టేషన్లోను బస్ స్టాపుల్లోను సిటీలోని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లోను మరికొన్ని బాంబులు పెట్టినట్లుగా ఇన్ఫర్మేషన్ ఉంది. ఓ మై గాడ్. ఈ సందర్భంగా బెంగళూరు సిటీని రెడ్ అలర్ట్ గా ప్రకటించారు. వివిధ విమానాల రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఈ బ్లాస్టింగ్ వెనుక ఓ పెద్ద టెర్రరిస్ట్ గ్యాంగ్ ఉందని సిబిఐ అనుమానిస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా తర్వాతి బులెటిన్లో చూడవచ్చు. సార్, కాల్ ఫర్ యూ. హలో, బెంగళూరు ఎయిర్పోర్ట్ లో బ్లాస్టింగ్ అయిపోయిందిగా. ఇక బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, షాపింగ్ కాంప్లెక్స్ బ్యాలెన్స్. వెరీ గుడ్. ఏంటయ్యా అలా ఉన్నావు? ఏం చెప్పంటారు సార్, రేపు సాయంత్రం నా పెళ్ళి. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళడానికి ఫ్లైట్లు లేవు, బస్సులు లేవు, ట్రైన్లు లేవు. కానీ ఇక్కడ మీ డాడీ ఉన్నాడు. మా డాడీ వచ్చాడా? నేనేనయ్యా నీ బాస్ కమ్ డాడీ. ఓ మీరా? అవునయ్యా, నువ్వు నా కార్ తీసుకువెళ్ళు. ఇప్పుడు 1 గంట అయింది. రాత్రి 11 కల్లా హైదరాబాద్ వెళ్ళిపోతావు. మీకు కాదు, బాబుకి. థ్యాంక్స్ లాట్ పేరెంట్స్. అన్నట్టు సిటీలో పోలీస్ చెకింగ్ జరుగుతుంది. అయినా నేను కంట్రోల్ రూమ్ ఫోన్ చేస్తాను, వాళ్ళు నా కార్ ఆపరు. ఓకే డాడీ. బాబు, మమ్మీ అని ఒక్కసారి పిల్లమ్మా. పదండి మమ్మీ, అంతా కలిసి మీ కొడుకు పెళ్ళికి వెళ్దాం. కాదయ్యా, పెళ్ళి అయ్యాక అమ్మాయిని డైరెక్ట్ గా మన ఇంటికే తీసుకువచ్చేసి. అలాగే డాడీ. బాయ్ అన్నయ్య. బాయ్ చెల్లమ్మా. ఏంటి, బెంగళూరు నుంచి బయటపడటం అంత కష్టమా? మన సెక్యూరిటీ గురించి నాకే చెప్తున్నావా? देखो, కర్ణాటక పోలీస్ అయినా క్రైమ్ బ్రాంచ్ అయినా మనల్ని స్టాప్ 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 స్టాప్. హే, ఆపోయా, ఆపో. హలో, ఆ బండి వదిలేయండి. ఓకే సార్. మా బాస్ ఫోన్ చేశాడా? ఎస్ సార్, యూ కెన్ గో. అయినా నన్ను చూస్తే టెర్రరిస్ట్ లా కనిపిస్తున్నానా? టెర్రరిస్టులు మీకన్నా స్మార్ట్గా ఉంటారు. అంతా మీ పిచ్చిగాని సార్. బాంబు పెట్టినోడు ఇలా నాలా కార్లో ఎందుకు తిరుగుతాడు సార్? ఏ ఫ్లైట్లోనో హెలికాప్టర్లో జంప్ అయిపోయి ఉంటాడు. వాళ్ళ ట్రాక్లు వాళ్ళకు ఉంటాయి సార్, ఇలా వెతికితే దొరకరు సార్. సార్, ఏం బాంబురా? RDX-ఆ? కాదు సార్, జెండు బాంబ్. అన్నయ్య, మంది పంజాబేగా? అవును సార్, మీకెలా తెలుసు? జెండు బాంబ్ అర్థమైంది. ఆల్ ది బెస్ట్ సార్. గోపి. హలో. నేను బెంగళూరు నుంచి బయలుదేరాను. అవునా, ఎలా? టాటా సఫారీలో ఫస్ట్ మంత్ శాలరీ కింద ఓ డొక్కు సఫారీ ఇచ్చాడు మా బాస్. థ్యాంక్ గాడ్, యువర్ బాస్ ఇస్ రియల్లీ గ్రేట్. ఏ మంచి కూతురు అనే గాలానికి ఉద్యోగం అని ఎరేసాడు. నేను ఆశపడతానేమో నన్ను ఆలోచించి నిరాశపడ్డాడు. రియల్లీ? రేపు నా పిల్లని వెడ్డింగ్ కార్డు ఇస్తే నా కూతురుని పెళ్లి చేసుకోమంటాడు. బలవంతంగా వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళాడు. నీ వద్దురా బాబోయ్ అన్నా కూడా వాళ్ళ అమ్మాయిని చూపెట్టాడు. కాలు గురి చూస్తేనే అర్థమైపోయింది అనుకో తన అప్సరస్ అని. కానీ నీ కన్నెత్తి తన మొహం కూడా చూడలేదు. పైగా సిస్టర్ అని కూడా పిలిచాను. నా అనుభవం నువ్వేనని చెప్పాను. దాంతో నా ప్రేమకు మా బాస్ కరిగిపోయి ఈ డొక్కులో కారిచి పంపించాడు. డ్రైవర్ని కాస్త జాగ్రత్తగా డ్రైవ్ చేయమనండి. డోంట్ వరీ, నేనే డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాను. ఒంటరిగానా? జంటగా నీ మాట వింటుంటే ప్రయాణం అలసటే తెలియదు. అంటే? పైగా నా దగ్గర బ్లూటూత్ కూడా ఉంది. నువ్వు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఫోన్ చేస్తుంటే నేను లవ్లీగా మాట్లాడుకుంటూ వచ్చేస్తాను. అలా అయితే ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేస్తాను. పదండి బాబు, పదండి. మన ఏర్పాటు మనం చూసుకోవాలి. ఆడపెళ్లి వాడం కదా. పదండి అమ్మా, పద. గోపి, ఏమైంది? హాయ్. 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 ఇఫ్ యూ డోంట్ మైండ్ లిఫ్ట్ ఇస్తారా? అటుమంటు ఉన్నాడు, ఎవడైనా మీకు లిఫ్ట్ ఇస్తాడు. రండి. థ్యాంక్ యూ. ఆ మాట నేను చెప్పాలి. బ్యాగ్ ప్రియా. పాపి. గోపి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. చాలా సాఫ్ట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. మీరు ఎక్కడికి? మీరెక్కడికి? హైదరాబాద్. నేను కూడా హైదరాబాదే. అదేంటండి, ఇందాక నేను హైదరాబాద్ అంటే మీరు కూడా హైదరాబాద్ అన్నారు.
మీరు ఢిల్లీ అనుంటే నేను ఢిల్లీ అనేదాన్ని. అదేంటి? ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కాబట్టి. మీకు మీ అమ్మ నాన్న లేరా? ఉన్నారు, వాళ్ళ నుంచే పారిపోయి వస్తున్నాను. అదేంటి? రేపు నా పెళ్ళి. మీకు కూడానా? అంటే మీకు కూడానా? మీకా అని పోయి అంటే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏ ఎందుకు? మీరు ఎవరైనా ప్రేమించారా? లేదు. మరి నేను డిఎస్పీ డాక్టర్ని. ఐజీ కొడుకు నన్ను చూసి లవ్ చేశాడట. అందుకని మా నాన్న ఫోర్స్తో పెళ్లి చేస్తున్నాడు. ఐజీ కొడుకు బాగుంటాడా? నేను అప్సరసనని అనుకోవడం లేదు, కానీ యావరేజ్గా అయినా ఉంటాను కదా. యావరేజా? నిజంగా మీరు అప్సరసనండి. థ్యాంక్స్. ఐజీ కొడుకు అస్సలు బాగోడు. బాగోడంటే కనీసం నాలా కూడా ఉండడా? మీలా ఉండుంటే ఎగిరి గంతేసి మరీ పెళ్లి చేసుకునేదాన్ని. థ్యాంక్స్ అండి. నేను చేసింది రైటా రాంగా? 100% రైట్ అండి. జీవితంలో ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వచ్చు, కానీ మొగుడు పిల్లల విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదు. మీరు వెళ్ళి కూర్చోండి, వస్తాను. ఫోన్. థ్యాంక్స్ అండి. హలో. హాయ్ గోపి. నేను మళ్ళీ చేస్తాను. నా ఫ్రెండ్ అండి. ఐ సీ. మగ ఫ్రెండేనండి. నేను అడగలేదే. ఎందుకో నాకే చెప్పాలనిపించింది. అవురా గోపి, నువ్వెంతటి పాపి. ఏంటలా చూస్తున్నారు? మీరు శారీలో చాలా బాగుంటారండి. ఓ థ్యాంక్స్. మీరు మిన్ని వేసుకుంటే ఇంకా బాగుంటారండి. కారాపండి. సారీ అండి, యాక్చువల్లీ మీరు శారీలు చాలా బాగుంటారండి. స్టాప్ ద కార్. సారీ ప్రియా. ఐ సెడ్ స్టాప్ ద కార్. సారీ ప్రియా, నిజంగా మీరు ఇంత సీరియస్గా తీసుకుంటారు అనుకోలేదు. ప్రియా ప్రియా ప్లీజ్, ప్రియా ప్లీజ్, నిజంగా మీ శారీలోనే చాలా బాగున్నారు. ప్రియా ప్లీజ్, నమ్మ ప్రియా. ప్రియా. ఓ షిట్. ప్రియా. 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 ఏమైంది? చాలా టైర్డ్గా ఉంది ప్రియా. ఈ రాత్రి ఇక్కడే రెస్ట్ తీసుకుని ఉదయం వెళ్దామా? మీ ఇష్టం. థ్యాంక్ యూ. కస్టమర్స్ రాణి, పప్పి, లిల్లీ, రోజా. పదండమ్మా, కస్టమర్స్ని అట్రాక్ట్ చేద్దాం. వావ్, కపుల్స్ మీ అవసరం లేదమ్మా. వెల్కమ్ టు శ్రీనిధి. ఐఎమ్ కరుణానిధి. రూమ్స్ ఉన్నాయా? సింగిల్, డబుల్, త్రిబుల్, సెమీ డిలక్స్, డిలక్స్, సూపర్ డిలక్స్. అది కాదు, మాకు separate. Hey, give me a chance, sir. కపుల్ అదిరింది. హనీమూన్కి వచ్చారు కదా, మీకు సూపర్ డీలక్స్ అయితే బెటర్ అండి. పద. ట్రైన్ మేడం, ఇది ప్రపంచంలోనే స్లోయెస్ట్ ట్రైన్ మేడం. Is it? జస్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం డిసైడ్ చేసామండి. సి మేడం, కిడ్స్ ఆల్రెడీ ప్లేయింగ్. వీళ్ళు కిడ్స్ లో అనిపించట్లేదు సార్. ఇది కిడ్స్ కోసం పెట్టాను సార్, మీలాంటి దున్నపోతు గారుల కోసం కాదండి. అలాగే సార్. సార్, ఈ గుర్రం చిన్నపిల్లల సాటిస్ఫాక్షన్ కోసం సార్, మీలాంటి గున్నైన గారులు ఎక్కువ ఇష్టం. ఇంకా జోరుగా అవుతున్నాయా అనడానికి సార్? ఇందులో కొంచెం మిగిలిపోయింది సార్. సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ సార్. ట్రైన్ ఆ బ్యాక్ సైడ్ ఉన్నది వాటర్ స్కేటింగ్ మేడం, ఫ్రీగా చార్జ్ మేడం. అది స్విమ్మింగ్ పూల్ మేడం,
ఇక్కడ స్విమ్మింగ్ అబ్సల్యూట్లీ ఫ్రీ మేడం, కానీ డ్రెస్ కి మాత్రం మనీ పే చేయాలండి. అలా చూడండి మేడం, ఇక్కడ క్రికెట్, హాకీ లాంటి ఇండోర్ గేమ్స్ ఫ్రీగా ఆడుకోవచ్చు మేడం. ఓకే. ఫ్యూచర్ లో ఫుట్బాల్ కూడా ఫ్రీగా ప్లాన్ చేస్తాం. చేసిన ఎక్స్ట్రా చాలు, ముందు రూమ్ చూపించు. హనీమూన్ కపుల్ కదా, ఆగలేకపోతున్నారు. రూమ్ నెంబర్ 206. కమ్ ఇన్. బ్యాగ్ థ్యాంక్ యూ. ప్రియ గారు, ఐఎమ్ సారీ. ఎందుకు? కింద వాడు మనల్ని వైఫ్ అండ్ హస్బెండ్ అంటుంటే అడ్డుకోలేకపోయాను. ఇట్స్ ఓకే. ప్రియ గారు, మళ్ళీ సారీ. దేనికి? ఇద్దరికి ఒకే రూమ్ ఇస్తుంటే కాదలేకపోయాను. ఇట్స్ ఓకే, రిలాక్స్. ప్రియా, ఈసారి ఐఎమ్ రియలీ సారీ. ఎందుకు? ఒకే బెడ్ ఉన్నందుక? నా మీద నీ కోపంగా ఉంది కదా. నో నో. రాత్రంతా మీరు నాతో ఉండటానికి మీకేం భయం అనిపించట్లేదా? అంత మగాడివా? నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు ఐ థాట్ యు వర్ రియలీ స్వీట్, సింపుల్, ఇన్నసెంట్ ఫెలో. మరి నేను దానికి భయపడాలి? నీకు నిజం చెప్పనా? ఐ లైక్ యూ. కానీ నేను మిమ్మల్ని లైక్ చేయట్లేదండి. మరి? లవ్ చేస్తున్నానండి. నిజమండి. నేను ఇంతవరకు ఈ ఆడపిల్లని కన్నెత్తి కూడా చూడలేదు. మాక్సిమం వాళ్ళ పాదాలే చూశాను. అలాంటిది మీతో కారులో జర్నీ చేయటం, నా పక్కన మీరు, మీ పక్కన నేను. అదేంటో బుక్స్లో, నవల్స్లో రాస్తారు కదా, మనసులో తెలియని అలజడి. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్. కానీ ఎక్స్ప్రెషన్కో పేరుంటే అది లవ్వే. అందుకని ఇంత సడన్ గా ఐ లవ్ యూ అంటే ఎలా? ఓకేనండి, 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత వచ్చి చెప్తే ఏమంటారు? ఐఎమ్ సారీ, యూ టూ లేట్ అంటారు. అదేంటోనండి, చిన్నప్పటి నుంచి నేను అంతే. లోపల పెట్టుకుని బయట ఇంకోలా మాట్లాడాను. నా వల్ల కాదు. అందుకే నా లవ్ మీకు ఇమీడియట్గా ఎక్స్ప్రెస్ చేశాను. అందుకని మిమ్మల్ని నేను ఫోర్స్ చేయట్లేదు. టేక్ యూర్ ఓన్ టైం. మీరు బాగా ఆలోచించుకుని రేపు ఉదయం కల్లా చెప్తే చాలు. కనీసం సాయంత్రం 5 చెప్తే చాలు. ఏమంటారు? ఆలోచిస్తాను. బీ పాజిటివ్. ట్రై చేస్తాను. థ్యాంక్స్. మీరు బాగా అలసిపోయినట్టున్నారు. వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. యా. తుచ్చ మానవుడు ఎంత అలవోకగా అబద్ధములు ఆడుచున్నాడు. ఇది ఏమి అవతారం లక్ష్మి? వరాహావతారం స్వామి. లక్ష్మి, నువ్వు నన్ను తిడుతున్నావో లేక వాణ్ణి పొగుడుతున్నావో ఊహ కందడం లేదు సుమా. మీరు ఎత్తిన వరాహావతారము లోక కళ్యాణము కొరకు, అతను ఎత్తిన వరాహావతారము అతని కళ్యాణము కొరకు. లెస్స పలికితివి లక్ష్మి. బెంగళూరులో జరిగిన బాంబ్ బ్లాస్టింగ్ కేసుని సిబిఐ బలవిందర్ చెడ్డా గారికి అప్పగించారు. మరి ఇప్పుడు బలవిందర్ చెడ్డా గారితో ఒక లైవ్ ఇంటర్వ్యూ చూద్దామా? వంకాయ కోసి ఘాటుఘాట మస్త్. హాయ్, కాల్ యు లేటర్. దిస్ ఇస్ నాగశ్రీ ఫ్రమ్ జెమినీ సార్. ఓ, మీ ప్రోగ్రాములు బాగుంటాయి, 1-2 సీరియల్స్ తప్ప. అయినా ఓకే. బలవిందర్ చెడ్డా గారు, ఆ చెడ్డ పేరు నాదే. గతంలో మీరు ఎన్నో కేసుల్లో సక్సెస్ సాధించారు. అలాగే ఈ టెర్రరిస్టులని త్వరలో పట్టుకుంటారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్స్. మీ హెయిర్ సూపర్ గా ఉంది. ఏ షాంపూ వాడతారు? నేను కుంకుడికాయ రసం వాడతాను సార్. ఇఫ్ యు డోంట్ మైండ్, నేను మిమ్మల్ని కాపీ కార్డ్స్. ఓకే సార్. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్? సండే ఢిల్లీలో ఫ్యాషన్ షో ఉంది, దానికి చీఫ్ గెస్ట్ గా వెళ్తాం. అది కాదు, టెర్రరిస్టులను పట్టుకునే విషయంలో మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? పట్టుకోవడమే. అంటే ఎప్పుడు? దొరికినప్పుడు. అంటే ఢిల్లీలో ఫంక్షన్ చీఫ్ గెస్ట్ కి వెళ్లే ముందు హైదరాబాద్ లో టెర్రరిస్టులను పట్టుకోవడం. సే హైదరాబాద్ లో టెర్రరిస్టులు ఉన్నారా సార్? వస్తున్నారా? అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతున్నారు? SMS పంపించారు. SMS? అదే పాప, సీక్రెట్ మెసేజ్ సర్వీస్. వాళ్ళ స్కామ్లు వాళ్ళకున్నట్టు మన స్కీములు మనకు ఉంటాయి. వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ హైదరాబాద్ లో బ్లాస్ట్. ఈ కేసు విషయంలో మీరు ఎవరినైనా అనుమానిస్తున్నారా? అనుమానం ఏం లేదు. ఇందులో ఇన్వాల్వ్ అయింది అబ్బు గులాం, తన గర్ల్ ఫ్రెండ్ మోనికా జోడి. అబ్బు గులాం విజయవాడ పరిసరాలకు వచ్చేసాడు. మోనికా బెంగళూరులో ఎస్కేప్ అయి ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయింది. మై డియర్ స్వీట్ మోనికా, వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. మీరిప్పుడు చూడబోయేది సిబిఐ అనుమానిస్తున్న మోనికా జోడి ఫైల్ ఫోటో. రకరకాల పేర్లతో, రకరకాల వేషాలతో ఎన్నో కిరాతకాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఈ నరరూప రాక్షసే మోనికా. ఇంతకంటే చిన్న మిడ్డీస్ అమ్మా నేను చెప్పింది. కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయండి. సో క్లీన్ యా. ప్రియా, ప్రియా, నీకేం కాలేదుగా? థ్యాంక్ గాడ్. ఏదో బాంబు పేలినట్టు సౌండ్ వచ్చింది. బాంబు కాదు సార్, టీవీ. నువ్వు తలుపు కొట్టకుండా లోపలికి ఎందుకు వచ్చావు? ఓ,
మే కమెంట్ సార్? తలుపు కొట్టినందుకే మీకు ఎంత కోపం వస్తే టీవీ పగలగొట్టినందుకు మాకెంత కోపం రావాలి సార్? సారీ, స్లిప్ అయింది. ఎక్స్క్యూజ్ మీ సార్, టీవీ ఇక్కడ ఉంది మేడం, మీరు ఇక్కడ ఉన్నారు మేడం, కిటికీ అక్కడ ఉంది మేడం, స్లిప్ ఎలా అవుతుంది మేడం? చెప్పానుగా స్లిప్ అయిందని. అంటే టీవీ ఇక్కడ ఉంది, మీరు ఇక్కడ ఉన్నారు, కిటికీ అక్కడ ఉంది, స్లిప్ ఎలా అవుతుందండి? ఆవిడ చెయ్య అవుతుంది. చెయ్యి ఆవిడదే సార్, కానీ టీవీ మాది సార్. ఎంత మొత్తం అమౌంట్ చెప్పు, డబుల్ ద అమౌంట్ పే చేస్తా. మీరు డబల్ అమౌంట్ పే చేస్తానంటే ఫ్రిడ్జ్ కూడా స్లిప్ అయ్యేలా చూడండి సార్. ఎనీవే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్. గుడ్ నైట్ మేడం, హ్యావ్ ఎ నైస్ డే సార్, స్వీట్ డ్రీమ్స్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. ఫ్రిడ్జ్ ఇక్కడే ఉంది మేడం. ఇది ఖచ్చితంగా బాంబ్ చూడండి. బాంబ్ కాదు, నా సెల్ రింగ్ టోన్. రిలాక్స్. నైస్ టేస్ట్. హలో మోనికా, టీవీలో నీ ఫోటో వచ్చింది, జర సంభాల్కి రఖనా. కేస్ బలవిందర్ చెడ్డాకి అప్పగించారు. వాడు పెద్ద ఖతర్నాక్. డోంట్ వరీ. మోనికా, నీ కెపాసిటీ మీద నాకు నమ్మకం ఉంది. రేపు సాయంత్రం 5 గంటల లోపల హైదరాబాద్లో బాంబ్ బ్లాస్టింగ్ జరగాలి. దానికి మంచి హ్యూమన్ బాంబుని రెడీ చేసుకో. మనకు కావాల్సిన హ్యూమన్ బాంబ్ ఇక్కడే ఉంది. గోపి, తీసుకో. ఏంటిది? నీకు ప్రెజెంటేషన్. బెల్ట్ బాంబులా ఉంది. బెల్ట్ బాంబు లా కాదు, బెల్ట్ బాంబే. చిల్లిపి. ఏంటనే ఇది? నువ్వు మందు కొడుతున్నావా? అదే రేపు చెల్లెలు పెళ్ళన్న ఆనందంలో. అయితే మాత్రం ఈ విషయం ఉదయం తెలిస్తే ఎంత ఫీల్ అవుతుందో తెలుసా? రోజు సోడా కలిపించేది నేనే కదా. వదినా, ఇది చాలా దారుణం. మా ఆవిడ నాకు ఏ రోజు ఈ పని చేసి పెట్టలేదు తెలుసా? ఏంటి జానక్షానా? నన్ను అడిగితే స్కాచ్ ఇచ్చేవాడు కదా. మరి ఇదే టూ మచ్ అంటే. నేను మీ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నప్పుడు మందు కొడతావా అని కాచి వడపోసారు. కొడతావో లేదో తెలుసుకుంటే కంపెనీ వచ్చలేదో తెలుస్తుందని. అన్నయ్య, గోపికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రిసీవ్ చేసుకోవట్లేదు. ఈసారి అతను ఫోన్ చేస్తే నువ్వు తీయకు, అప్పుడు తనకు బుద్ధి వస్తుంది. ఎందుకు మా కంగారు పడతావు? డ్రైవింగ్ లో ఉండుండొచ్చు, అందుకే ఫోన్ ఎత్తకపోయి ఉండొచ్చు. లైట్ గా తీసుకోమ్మా. గోపి విషయంలో ఏది లైట్ గా తీసుకోలేకపోతున్నాను అన్నయ్య. ఏం కాదులేమ్మా, నీ పెళ్లి గ్రాండ్ గా జరుగుతుంది, సరేనా? ప్రియ నా ప్రాణం, ప్రియ నా జీవితం, ప్రియ నా సర్వస్వం. గోపి, ప్రియనే పెళ్లి చేసుకుంటా. బ్యాడ్ డ్రీమ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇది కాఫీనా టీనా? నేను చెప్తా. మీలాంటి అందమైన అమ్మాయిలు టీయే తాగుతారు. నేను కాఫీయే తాగుతా. ఓ, యాక్చువల్ గా ఈ రోజులో టీ ఎవరు తాగుతారండి దరిద్రంగా? మా అమ్మ తాగుతుంది. ఎంత అద్భుతమైన కాఫీ ఇచ్చిన చేతుల్ని ముద్దు పెట్టుకోవచ్చా? బాయ్ని పిలుస్తాను, అతని చేతిని ముద్దు పెట్టుకో. తెచ్చింది ఎవరైనా, ఇచ్చింది మీరేగా. కమ్ ఆన్ గోపి, వి గెటింగ్ వెరీ లేట్. కమ్ లెట్స్ గో. ఇంత స్వీట్ కాఫీ ఇచ్చారు, అలాగే ఆ స్వీట్ న్యూస్ కూడా చెప్పండి. ఏ విషయం? అదేనండి, నిన్న మీరు బెంగళూరులో చేసిన బాంబ్ బ్లాస్ట్ గురించి. లేకపోతే ఏంటండి, మన ఇద్దరు లవ్ మ్యాటర్. ఐ లవ్ యూ. గోపి, యు రియల్లీ గ్రేట్ రా. టైం అవుతోంది, రెడీ అవ్వమ్మా. కళ్ళు చూడు ఎంత నీరసంగా ఉన్నాయో. రాత్రి సరిగ్గా నిద్రపోమ్మా, ఉదయానికి గ్లామర్గా కనిపిస్తావని చెప్పానా? ఏంటో భయంగా ఉంది వదినా. మంచి పిల్లకి అంతా మంచి జరుగుతుంది. పెళ్లి కూతుర్ని చేయాలి. పదమ్మా రా. హాయ్ డాడ్. రేయ్, ఎక్కడున్నావురా? ఎన్ని వందల సార్లు ఫోన్ చేయాలా నీకు? డాడీ, నిజంగా నేను మీ కొడుకునా? ముందు నువ్వు ఎక్కడున్నావో చెప్పరా. సాయంత్రం పెళ్లి పెట్టుకుని ఏమిటా మాకు ఈ నరకం? నేను మీ కొడుకునేనా?
ఒక్క నిమిషం, వీడు మన కొడుకేనా అని అడుగుతున్నాడు. కాకుంటే పీడ విరగడయ్యేది. ఇప్పుడు చెప్పు, ఎక్కడ తెచ్చావు? నేను మీ కొడుకునే అయితే 7వ తరగతిలో నన్ను లయలా స్కూల్ నుంచి సెయింట్ మేరీ స్కూల్కి ఎందుకు షిఫ్ట్ చేశావు? నీ ఫ్యూచర్ బాగుండాలని. గుడ్. ఇంటర్లో సిఈసి నుంచి ఎంపీసీకి ఎందుకు షిఫ్ట్ చేశావు? నీ ఫ్యూచర్ బాగుండాలనే. ఫ్యూచర్ బాగుండాలంటే షిఫ్ట్ అవటంలో తప్పలేదు కదా. విషయం చెప్పు. అందుకే నా ఫ్యూచర్ మరింత బాగుండాలని లక్ష్మి నుంచి ప్రియాకి షిఫ్ట్ అవుతున్నా. ఏంట్రా దరిద్రుడా, ఏం మాట్లాడుతున్నావు? నేను పెళ్లికి రావట్లేదు, ఈ విషయం నువ్వే లక్ష్మికి చెప్పు. కావాలంటే అమ్మాయికి నువ్వే దగ్గరుండి మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చెయ్యి. ఒరే తప్పురా. ఐఎమ్ సారీ, ప్రస్తుతానికి ఫోన్ గోపికి ప్రియతో పెళ్ళేంత వరకు పనిచేయదు. అహం వహం ఫట్టహం. దేవుణ్ణి దోషణము చేయకూడదు, కానీ భూభారం కన్నా నీ భారం శిరోభారంగా ఉన్నది కదరా. అయిపోయిందండి. బాంబు పీల్చాడే. లక్ష్మి మన కోడలు కాదండి, మన కూతురు. ఎక్స్క్యూజ్ మీ మేడం, జస్ట్ ఎ మినిట్. భారీ పేలుళ్లతో బెంబేలెత్తిన బెంగుళూరు. వాళ్ళు మొత్తం 14 మంది, వారిలో ఓ అమ్మాయి కూడా. ఎస్, ఇట్స్ మీ ఓన్లీ. ఫోటో ఇస్ నైస్ నా? ఓకే కరుణానిధి, యువర్ శ్రీనిధి ఇస్ ఎక్సలెంట్. విల్ డెఫినెట్లీ విజిట్ అగైన్. సీ యూ. హలో, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. గన్ షూట్ చేసావా? కనీసం ముట్టుకోనన్నా ముట్టుకోలేదండి. ముట్టుకోలేదా? కీప్ ఇట్. 5 minutes తర్వాత ఇచ్చేయాలి. ఇప్పుడే తీసుకోండి. 5 minutes తరువాత. ప్రియతో నా పెళ్ళయ్యేదాకా ఈ సిమ్ముతో పని లేదు. అదేందో ఒకటోరా, అడిగితే నేను నేర్పించేవాడిగా. డస్ట్బిన్ ఉన్నది వేస్ట్ పడేయటానికి, మనం పట్టడానికి కాదు. రాంగ్ డైరెక్షన్. బై ద వే, టీవీ పగలగొట్టాను, అమౌంట్ ఇవ్వాలి కదా? మీరేం పగలగొట్టినా ఫ్రీ. ఆర్ యు ష్యూర్? 100%. స్వీట్ బాయ్. సిక్స్ మంత్స్ వరకు అన్ని పనులు కుడి చేత్తో చేసుకో. గోపి, గోపి, వచ్చేసా. ఎంత భయపడ్డానో తెలుసా? నువ్వు చాలా పిరిగిదాను ప్రియా. ఎక్కడికి వెళ్ళావు? మా నాన్నకు ఫోన్ చేయడానికి. ఇక్కడ సెల్ సిగ్నల్ సరిగ్గా రాకపోతే ఆ స్విమ్మింగ్ పూల్ సైడ్కి వెళ్ళా. అన్నట్టు నీకు గుడ్ న్యూస్, మా నాన్న మన పెళ్లికి ఒప్పుకున్నాడు. అవురా, ఎంతటి నేర్పరివిరా నువ్వు. పద వెళ్దాం. ఉండు, నీ హోటల్ బిల్ సెటిల్ చేసి వస్తా. నేను సెటిల్ చేశాను. బాయ్స్ కి టిప్స్ కూడా ఇచ్చాను. నో, ఆడవాళ్ళ దగ్గర అప్పు తీసుకోవటం మా 6 తరాల్లో ఇప్పటి వరకు జరగలేదు. అవసరమైనప్పుడు వడ్డీతో సహా తీసుకుంటానులే. పద. రండి మావయ్య. ఏంటి మావయ్య అలా ఉన్నావు? నువ్వెన్నిసార్లు ఫోన్ చేసినా వాడు ఎత్తాడ్రా. వాడెక్కడున్నా నేను వాడిని కన్విన్స్ చేసి తీసుకొస్తాను. ఒరే, నాకు సాయం చేస్తావా? చెప్పు మావయ్య. నీ కాళ్ళు పట్టుకుంటాను. మావయ్య, కాలర్ పట్టుకుని అడిగే హక్కు నీకుంది. మేనమావలా కాదు,
కన్న తండ్రిలా పెంచు. అయితే రుణం తీర్చుకుంటావా? లక్ష్మిని పెళ్లి చేసుకుంటావా? మామయ్య, నీ మీద గౌరవంతో నేను ఒప్పుకున్నా ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా? ఇక్కడ నీ కాళ్ళు పట్టుకున్నట్టే కళ్యాణ మండపంలో అమ్మాయి కాళ్ళు పట్టుకుంటా. ప్రియా, నీకేమంటే ఇష్టం? నేనంటే ఇష్టం మాత్రం చెప్పుకో, ఎందుకంటే అది నీకు నాకు తెలిసింది కాబట్టి. నేను అడిగేది నీ హాబీస్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు బిలియర్డ్స్ అన్నా, హార్స్ రైడింగ్ అన్నా, హెలికాప్టర్ ల్యాండింగ్ అన్నా చాలా ఇష్టం. అలా నీకేమి ఇష్టం? వర్క్ అంటే ఇష్టం. వెరీ గుడ్. ఇంకా వార్ అంటే ఇష్టం. అలాంటప్పుడు ఏ అల్ఖైదాలో జాయిన్ అయ్యి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోవాల్సింది. రోజు వారే వారు, వారే వారు. ఏమైందబ్బా? టైర్ కూడా బానే ఉంది. మై ఫోన్. హలో మోనికా, 1 minute. ఈ రింగ్ టోన్ వచ్చినప్పుడల్లా టెన్షన్తో నేను చేస్తున్నా. హా అబు బోలో. బెంగళూరు ఆపరేషన్ ఫెయిల్, కానీ హైదరాబాద్లో మాత్రం అల్లకల్లోలం కావాలి. ఆ విషయం నాకు వదిలే, నేను చూసుకుంటాను కదా. మానవ బాంబ్ రెడీ అయిందా? ఒక బక్రా దొరికాడు. మినిమం 500 మంది లేచిపోవాలి. 500 ఏంటి, 1000 మంది లేచిపోతారు. నాకంతా తెలిసిపోయింది. నీకు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పనా? నీ బెస్ట్ ఫ్రెండ్ కాడి నుంచి. ఏం చెప్పిందో కూడా చెప్పనా? అక్కడ కళ్యాణ మండపంలో మీ ఫాదర్ బాగా టెన్షన్ పడుతున్నారని. ఎందుకంటే అక్కడ కళ్యాణ మండపంలో మా బాబు బాగా టెన్షన్ పడుతున్నాడు కదా. అంటే ఆ సిచ్యువేషన్ లో ఏ బాబు అయినా టెన్షన్ పడతాడు కదా. కానీ నువ్వేం కంగారు పడకు. ఎంతమంది బకరాలు అవుట్ అయినా సరే ఈ ఒక్క మగాడు నేను కాపాడతాడు. స్వీట్ బాయ్. ఎంత చిన్న విషయాన్ని కూడా గ్రహించలేని విప్పి వీరస్వామినా గోపిని. ఇందుగలడందు లేడని సందేహంబు వలదు, మానవుల్లో దానవుడు ఎందెందు ఎదిగిన అందందు కనపడడు. కవిత్వము బాగానే చెప్పారు. ఇది కవిత్వము కాదు లక్ష్మి, సత్యము. कासिम, तुम विजयवाड़ा जाओ, वहाँ एक टेम्पल है ना, क्या नाम है? కనకదుర్గమ్మ గుడి. చెడ్డ బలవిందర్ చెడ్డ, born in north, working in south. I love India. దాక్కోవడానికి మీకు ప్లేస్లు ఉన్నట్టే పట్టుకోవడానికి మాకు ప్లాన్లు ఉంటాయిరా. అబ్బు గులాం, అమ్మవారి బొట్టు తోడప్పకు. మీరు నన్నెంత హింసించినా, చివరికి చంపినా నేను నోరు విప్పను, ఏమీ చెప్పను. నువ్వు చెప్పడం ఏంటి? అసలు ఆయనే అడగరు. నిన్ను పట్టుకున్నట్టే మా బాస్ మిగతా వాళ్ళు కూడా పట్టుకోగలరు. మోనికా దొరకదు, హైదరాబాద్ బ్లాస్టింగ్స్ మీరు ఆపలేరు. నీ నుదుట్టున్న బొట్టును తుడుచుకోలేని నువ్వు హైదరాబాద్ నుదుట్టు మారుస్తావురా? ఖాన్ సార్, ఇతను అర్బూజ్ ఖాన్. ఇతని ఫ్యామిలీ మొత్తం సిబిఐలోను ఆర్మీలోనూ ఉంటూ ఈ దేశానికి సేవ్ చేస్తుంది. ఖాన్ సార్, నువ్వు సండేస్ ఏం చేస్తుంటావు? మార్నింగ్ మసీద్కి వెళ్తాను సార్, తర్వాత ఫ్యామిలీతో సినిమాకి షాపింగ్కి వెళ్తాను సార్. దీపావళి దసరా లాంటి పండుగలు వస్తే వీళ్ళింటికి భోజనానికి వెళ్తాను సార్. మళ్ళీ సార్, హాలిడేస్ అప్పుడు నువ్వేం చేస్తుంటావు? పెళ్ళాం పిల్లలతో ఫారిన్ కంట్రీస్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తాను సార్. రంజాన్ బక్రీద్ లాంటి పండుగలు వస్తే ఫ్యామిలీతో వీడి ఇంటికి డిన్నర్కి వెళ్తాను సార్. రే, నువ్వు మౌనిక ఎన్నాళ్ళుగా ప్రేమించుకుంటున్నారా? 5 ఏళ్లుగా. ఈ 5 ఏళ్ళలో ఒక్కసారి నా సినిమాకి వెళ్ళారా? షాపింగ్కి వెళ్ళారా? కనీసం 5 నిమిషాలు మనశ్శాంతిగా కూర్చుని ఒక మంచి మాట మాట్లాడుకున్నారా? ఎంతసేపు కాల్చేయి కూల్చేయి, నువ్వు బెల్ట్ బాంబు పెట్టు, నీ ఆర్డీఎక్స్ పెడతాను. ఇంతే కదరా? లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ రా, ద వరల్డ్ ఇస్ వండర్ఫుల్ రా. ప్రపంచంలో ఉన్న ఫ్లవర్స్ టవర్స్ మనం కళ్ళతో చూసి మనసుతో ఆస్వాదించడానికి, కానీ బాంబులు పెట్టి కోల్చడానికి కాదురా. రే, బాంబుల్ సౌండ్ కాదురా, బ్యూటిఫుల్ సంగీతమేనరా. చేజ్ కాదురా, చేంజ్ కోసం అందమైన పెయింటింగ్లు చూడండి రా, పోయిటరీ చదవండి రా.
నువ్వైనా నేనైనా అమెరికా వాడైనా రష్యా వాడైనా ఎప్పటికైనా చచ్చేవాళ్ళమే కదరా. అందుకే బతికినంతకాలం టెన్షన్ లేకుండా బతకనరా. పాస్పోర్ట్లు దొంగ పేర్లు వేసుకుని చెత్తా చెదారాల్లో దాక్కుని తిండి తిప్పలు లేకుండా ఎందుకురా ఈ బతుకు? బాగా తిను, తాగు, హాయిగా నవ్వు, హాయిగా చావు. అంతేగాని క్షణక్షణం ఇలా చస్తూ బతకండ్రా. ఈ క్షణమే నీ లవర్తో మాట్లాడాలని ఉంది కదా. ఫోన్ నంబరు 9449550148. డోంట్ వరీ, ఆడపిల్లని హింసించే తప్పు నా దేశంలో ఎవడూ చేయడు. వెంటనే మోనికాని పట్టుకుని నీ పక్క సెల్లో పెడతాను. అప్పుడైనా మనశ్శాంతిగా ప్రేమించుకోండి. నీకు ఇష్టమైన కలర్ ఏంటి? బ్లడ్ రెడ్. వెరీ గుడ్ టేస్ట్. మరి నీకు? జంపు జగదీష్లో ఏది ఫిక్స్ అవనండి. నాకు రంగులు మార్చడం అంటే ఇష్టం. మీకు ఇష్టమైన దేవుడు ఎవరు? నీకు? శ్రీకృష్ణుడు. ఎందుకంటే ఆయనకి చాలా మంది భార్యలు కాబట్టి. మరి మీకు? ద్రౌపది అంటే ఇష్టం. బోల్డ్ ఎంతమంది భర్తలు కదా. నీ ఫోను చూసారా? నేను కంగారు పడలేదు. హలో. హాయ్ అడియక్స్. ఎవరు? నీ ప్రియుడు. ప్రియుడా? ఇష్టపడితే నీ మొగుడు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నీ గుండెల్లోంచి. నువ్వు లంచ్ ఎవరితోనో చేయి, టీ ఎవరితోనో తాగు, కానీ డిన్నర్ మాత్రం నాతోనే చేయాలి. చెయ్యదురా ప్రియ. ఈ రాత్రికే కాదు, ఇంకా ప్రతి రాత్రి నాతో డిన్నర్ చేస్తుంది. రే గొట్టామ్స్, ఫోన్ ఆ పిల్లకి ఎవరా? ఇవ్వండి రా. ఇంకొకసారి నా ప్రేయసి ఫోన్ చేయడానికి ట్రై చేస్తే నీ అంతు చూస్తా. ఆ అమ్మాయి కూడా నీ అంత చూస్తుందిరా. భయపడ్డాడు. నీ లవ్ చేతిలో ఇంకో లవర్ ఇరుక్కున్నాడు. పోయాడంటావా? బతుకున్నవాడు అప్పుడు ఇలా హైవే మీద అడ్డంగా పడుకోడు. చూసొస్తానుండు. సచ్చాడా? పోలీస్ కేసు ఏమవుతుంది కదా. ఆగరా, ఏం చేస్తున్నావు? లిఫ్ట్ సార్. లిఫ్ట్ అడిగే పద్ధతి ఇదేనారా? ఇలా రండి మాట్లాడదాం. నీ వయసు ఎంత? 25 ఏళ్ళు. నా వయసు 50 ఏళ్ళు. ఈ 50 ఏళ్లలో ఎన్ని వేల సార్లు లిఫ్ట్ అడుగుంటాననుకుంటావు? మరి అయితే ఇలా ఎందుకు చేసావురా? యూత్ మీకు చెప్తే అర్థం అవదు, ప్రాక్టికల్ గా చేసి చూపించాల్సిందే. ఈ సంచి పట్టుకో. ఏంటిది? సంచి కాదు, స్టీరింగ్. నువ్వు కొంచెం వెనకెళ్ళు. వెళ్ళు. ఆగు. నువ్వు ఇప్పుడు మారుతి కార్ని నడుపుకుంటూ వస్తున్నావు, నేను లిఫ్ట్ అడుగుతాను. చూడు. చూసారా, నేను లిఫ్ట్ అయితే ఆపకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు శాంత్ర కారు, మీ చేతిలో ఉంది స్టీరింగ్, నేను లిఫ్ట్ అడుగుతాను. తిరుగు. ఇప్పుడు నేనేంట్రా? ఇప్పుడు మీరు సుమో. ఇప్పుడు అడగరా లిఫ్ట్. సార్ మీ దండ పెడతాను, లిఫ్ట్ సార్. ఇప్పుడు అటేంట్రా? ఆగింది నువ్వు సుమోగా. చూసారా 3 సార్లు అటు ఇటు తిరిగినందుకే మీకు ఎంత కోపం వచ్చి నీ అబ్బాయిని కొట్టబోయారే. 300 సార్లు సార్ లిఫ్ట్ సార్ అని అడిగినందుకు నాకెంత రావాలి? అందుకే బుర్ర ఉపయోగించే ఆ ప్లాన్ వేసాం. అది సర్లేగానే వచ్చి కారెక్కు. దాదా కమాన్ ఫాలో మీ. రేయ్, నువ్వు బండి ఎక్కడానికి వీల్లేదు. సిస్టర్, మీ డ్రైవర్కి మీరైనా చెప్పండి. రేయ్, నేను ఈ బండికి డ్రైవర్ని కాదు, ఓనర్ని. ఓహో, ఈ బండికి మీ ఫేస్ కి మ్యాచ్ అవ్వక పొరపాటు పడ్డాను సార్. సిస్టర్, మీ బ్రదర్కి మీరైనా చెప్పండి సిస్టర్. రేయ్, ఒకటి తనని సిస్టర్ అన్న పిల్లు, నన్ను బ్రదర్ అన్న పిల్లు, అంతేగాని మా ఇద్దరిని బ్రదర్ అండ్ సిస్టర్ చేయకు. ఓకే ఓకే సార్. ఈ సీట్ నాది సార్. బ్యాక్ తీరా. సార్ నేనెంత దూరం సార్? ఆఫ్టర్ ఆల్ 2 కిలోమీటర్లు సార్. అక్కడికి వెళ్తే మా ఊరు బోర్డు వస్తుంది సార్, అక్కడ దిగిపోతాను సార్. గ్యారంటీయా? సిస్టర్ మీద ఒట్టు బామర్ది. అచ్చా ఎక్కు. అక్కడుందా నీ వీక్నెస్? బై ది వే, నా పేరు సంపూర్ణ. నాకు ముందు పుట్టిన వాళ్ళందరూ చచ్చిపోతున్నారని మా అమ్మ నేను పుట్టకుండానే సంపూర్ణ అని నా పేరు పెట్టింది. మీ పేరు? పరిపూర్ణం. ఓ, ఎండలు బాగా మండిపోతున్నాయి కదా? నాకు బాగా మండుతుంది. ఓ, ఏసీ వేసుకోవచ్చు కదా? ఏంటి సార్ సడన్ బ్రేక్ వేశారు? దిగరా, దిగు. నువ్వు అడిగిన బోర్డు వచ్చింది, దిగు. బోర్డు వచ్చింది కరెక్టే సార్. బోర్డు మీద ఏం రాసింది? హైదరాబాద్ 150 కిలోమీటర్స్ అని. మరి హైదరాబాద్ రావాలి కదా సార్? నువ్వు హైదరాబాద్ వస్తావా? అవును. దిగరా. మీరు హైదరాబాద్ వెళ్తున్నారు, నేను హైదరాబాద్ వెళ్తున్నాను. మీరు మీ కారులో వెళ్తున్నారు, నేను మీ కారులో వస్తున్నాను.
నేను మీ కారులో రావటం వల్ల హైదరాబాద్ మైలేజ్ ఏమైనా పెరుగుతుందా? పెరగదు. ఎక్స్ట్రా స్టైల్ అవుతారా? అవరు. మీరు కారుకి పెట్రోల్ వాడతారా డీజిల్ వాడతారా సార్? డీజిల్. డీజిల్ ఏమైనా ఎక్స్ట్రా ఖర్చు అవుద్దా? అవదు. మరి మరి మీకేంటి ఇబ్బంది? మీకేంటి ఇబ్బంది? సిస్టర్ బ్రదర్కి మీరైనా చెప్పండి. నీకు దండం పెడతాను రా. తన సిస్టర్ నన్ను బ్రదర్ అని పిలవద్దురా. కూర్చోరా. ఏంట్రా ఆ మాపేడల్లో పోజ్ ఏంటి? చేతులు తెగచాపు కూర్చున్నావు. లిఫ్ట్ అడిగి అడిగి చేతులు నొప్పులు పుడుతున్నాయి సార్. బండిలో జెండు బాంబు ఉందండి? లేదు. ఇంత పెద్ద బండి కొనుక్కుని చిన్న జెండు బాంబు కొనుక్కోవాలని తెలీదా? రేయ్, నేను గెస్ట్ సార్. నువ్వు గెస్ట్ కాదురా, దోస్తువి. సిస్టర్ మీకు బాగా బోర్ కొడుతున్నట్టుంది. అంత్యాక్షరి ఆడుకుందామా? ఏరా, నన్ను ఆడుకుంటుంది చాలదారా? సార్ మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అర్థమైంది, అరేంజ్డ్ మ్యారేజే. ఏమైనా పెద్దవాళ్ళు అరేంజ్ చేసిన మ్యారేజ్ 10 కాలాల పాటు పదిలంగా ఉంటున్నాయ్యా. మాది లవ్ మ్యారేజే. రియల్లీ? ఐ హేట్ అరేంజ్డ్ మ్యారేజెస్. ఏంటయ్యా పెద్దవాళ్ళు గొప్పతనం? వాళ్ళు ఏవో సంబంధాలు చూసేసి పెళ్లిళ్ళు చేసేస్తే మన జీవితాంత కాపురాలు చేసేయాలా? నో, ఐ హేట్ ఇట్. ఐ లవ్ మ్యారేజెస్. నేను ఒక అరేంజ్డ్ మ్యారేజ్కి వెళ్తున్నాను. నా ఫ్రెండ్ బాలాజీ కూతురు, పేరు లక్ష్మి. లక్ష్మి అంటే టీచర్ బాలాజీ కూతురేనా? అవును. పెళ్లి కమ్మ సంఘంలోనేనా? అవును. ముహూర్తం 5 కదా? కరెక్టే. ఆ పెళ్లి జరగదు. ఏ, ఎందుకని? పెళ్లి కొడుకు ఇంకో బెటర్ అమ్మాయికి షిఫ్ట్ అయిపోయాడు. వాట్ ఆర్ యు టాకింగ్? నువ్వు మనిషివా బస్సువా? ఏం మాట్లాడుతున్నావు తెలుసా? సాయంత్రం పెళ్లి పెట్టుకుని పొద్దున ఎవరికి షిఫ్ట్ అయిపోతావా? ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండాలా? గెస్ట్ హౌస్ కారు పంపించాను, నువ్వు వెంటనే బయలుదేరి వచ్చేసాయి. అనయ్య, అమ్మా. పురోహితుడు మేళగాళ్ళు ఇంకో గంటలో డైరెక్ట్ గా కళ్యాణ మండపానికి వచ్చేస్తారు. దాట్స్ గుడ్. మరి వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ ఇంటికి వచ్చేస్తున్నారు. పెళ్లి కూతురు చేయడం అది కవర్ చేయాలి. ఓ దట్స్ ఫైన్. మరి డిన్నర్ కి స్వీట్స్, ఐస్ క్రీమ్, పాను, రమ్, జిన్, స్కాచ్ అవన్నీ పెళ్ళయ్యాక మన ఇంట్లో. ఓహో. ఏమ్మా రా. ఆడపిల్లకు పెళ్లి చేయడం చాలా కష్టం కదన్నయ్య. లేదమ్మా, చాలా ఇష్టం. అవునమ్మా, పెద్ద చెల్లి పెళ్లి చేసేటప్పుడు ఏర్పాట్లని బావగారే దగ్గరుండి చూసుకున్నారు. కనీసం ఈ ముద్దుల చెల్లి పెళ్లి చేసే అదృష్టం ఈ అన్నయ్యలకు కలగని. చాలే. కళ్యాణ మండపం బుక్ చేసింది నేనే, కేటరింగ్ షాపింగ్ చేసింది కూడా నేనే. థ్యాంక్ యూ బావా. నన్ను వరుసకి బావా అని పిలిచిన ఈ 2 అన్నయ్యల తర్వాత నన్ను కూడా ఒక అన్నయ్య అనుకోమా. థ్యాంక్స్ రా కిరణ్. గోపి కూడా నీలా కలిసిపోతే చాలు. ఏంటి సార్ కారా పేరు? పాసుకి. నేను రావచ్చా సార్? ఆపిందే మీకోసం సార్. రండి సార్. థ్యాంక్ యూ సార్. లేడీస్. లేడీస్. నాకు ఆవిడ కనపడినప్పుడు ఆవిడకి నేను కనపడ్డా కదా సార్. తన చేతిలో సెల్ ఫోన్ ఉంది, దాంట్లో కెమెరా కూడా ఉంది. అవి కూడా తీస్తారా సార్? ఇలాంటివే తీస్తారు. పద, అటెల్ 4 చెట్లు బతికేద్దాం. 4 చెట్ల? ఇంకా నయ్యం, ఒక అరెకరం తడుపుతానన్నావు కాదు. పద. అమ్మయ్య, వాడ పేడ పెరగడైంది. ఇప్పుడు నాకు చాలా రిలాక్స్డ్గా ఉంది. నాకు అలాగే ఉంది సార్. నువ్వెప్పుడు వచ్చారా? నేను వచ్చి చాలాసేపు అయింది సార్. అంటే నువ్వు పోయలేదా? నేను పోసే 2-3 పోలియో చుక్కలకి అక్కడ దాకా ఎందుకు సార్? ఏంటి అలా దెబ్బ మోహం చూస్తున్నావు? కార్ స్టార్ట్ చేయి. సిస్టర్, ఒక రోజు ఏం జరిగిందో తెలుసా? ఏంటి? ఐఎమ్ సారీ, చెప్పకుండా మీకెలా తెలుస్తుంది? మా ఇంట్లో దొంగలు పడ్డారు. నేను ధైర్యంగా బాత్రూంలో దక్కున్నాను. మా ఆవిడ భయంతో బీరువాలో దక్కుంది. దొంగలు బీరువా తీసుకెళ్లారు. అందులో మా ఆవిడ ఉంది. వెతకలేదా? వెతికాను. దొరికిందా? అతి కష్టం మీద దొరికింది. ఫోన్లే. దొరికింది మా ఆవిడ కాదు, బీరువా. మీ ఆవిడ లేకుండా ఎలా ఉంటున్నావు? దొంగలు పడింది ఒక ఇంట్లోనే కదా సిస్టర్. మిగతా 2 ఇళ్ళు ఉన్నాయి కదా, అందులో 2 భార్యలు ఉన్నారు కదా. ఏ వాళ్ళిద్దరు నాతో అడ్జస్ట్ అవుతున్నప్పుడు నేను ఒక్కడిని వాళ్ళిద్దరితో అడ్జస్ట్ అవ్వలేనా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు కామన్ సెన్స్ ఉందా? సిస్టర్ మీరైనా చెప్పండి. ప్రియా, నువ్వేం ఫీల్ అవ్వద్దు. వాడికి చిన్న షాక్ ట్రీట్మెంట్ ఇస్తా. రేయ్, మీ ఎవరో తెలుసుకుని గుండె చచ్చిపోతావరా? నాదంత వీక్ గుండె కాదు సార్. చెప్పండి. నన్ను బెంగళూరు బ్లాస్ట్ ఎవరు చేస్తారో తెలుసా? తెలుసు. ఎవరో లేడీ చేసిందంట కదా. ఈవిడే ఆవిడ. ఎరా, షాక్ అయ్యవా? సార్ లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్. కొంచెం కారు ఆపుతారా?
ఏమైంది? నేను తమాయి కనిపేసి పెట్టి టెర్రస్ హలో. షట్ అప్. చెప్పు. యా. ఓకే ఓకే. ఐమ్ సారీ. వద్దురా, నువ్వు కాబట్టి సెటప్ అన్నావు. వేరే వాళ్ళైతే చెప్పు తీసుకొట్టేవారు. వద్దురా, మనకి పోలీసులు, టెన్షన్లు, ఫోన్లు, చేజులు. నిన్ను సేఫ్ ప్లేస్ తీసుకెళ్తా. గోపి గోపి, నేను పెళ్లికి రానేవారు అనుకుని స్వయంగా నువ్వే వచ్చావారా? నువ్వు లేకుండా పెళ్ళేలా చేసుకుంటాను రా. జున్ను, అరే సముద్రానికైనా హద్దులుంటాయేమో గాని మన స్నేహానికి హద్దులు లేవురా జున్ను. అమ్మాయి కూడా వచ్చిందిరా. జున్ను, నువ్వు వచ్చింది కాకుండా, కారు తెచ్చింది కాకుండా, చెల్లెమ్మను కూడా తీసుకొచ్చావా? రే, కాదు ముక్క రాస్తే కాకిలాగా అంటూ ఎదుర్కొంటూ వచ్చేవారు కదరా. ఇది స్నేహ చరిత్రలోనే మర్చిపోలేని ఘట్టంరా. గట్టలేదు మట్టలేదు పద. జున్ను, నువ్వు ఫీల్ అయిన చాలు, అవతల పోలీసులు తరుగుతున్నారు. నేను ఇప్పుడే ఇక్కడ అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలి, అప్పుడే టెన్షన్ ఉండదు. పోలీసులు తరవడం ఏంట్రా? ఈ అమ్మాయి డిఐజీ కూతురు. మరి మన ఫోన్ లో టీచర్ గారు అమ్మాయి అన్నావు. అది ఆ అమ్మాయి. ఇప్పుడు ఈ అమ్మాయికి షిఫ్ట్ అయిపోయా. షిఫ్ట్ అయ్యావా? ఇదే మన ఫ్యాక్టరీలో డ్యూటీ ఆరా షిఫ్ట్ అవ్వడానికి. రే, అవన్నీ వదిలే. నేను అర్జెంట్కి వెళ్ళి పురోహితుడిని, ఫోటోగ్రాఫర్ని, పూలమాల తీసుకొచ్చి నీ ముందే పెళ్లి చేసుకుంటా. ఎందుకంటే నువ్వే మా పెళ్లికి సాక్షివి, పెద్దవి. తప్పమ్మ గోపి, 5 గంటల్లో పెళ్లి పెట్టుకుని ఇలా షిఫ్ట్ అవ్వడం పాపం రా. మూస్తమ్మా మూస్తా, నువ్వు జీవితంలో మారవురా. ఇంటర్మీడియట్ లో కూడా అంతే. నువ్వు నాగలక్ష్మి లవ్ చేస్తున్నా అని చెప్పి లవ్ లెటర్ రాస్తే ఫ్రెండ్షిప్ కోసం నేను తీసుకెళ్తాను లవ్ లెటర్ ఇచ్చా. అది రెస్పాండ్ అయ్యే లోపు రుక్మిణికి ఐ లవ్ చెప్పినావు. నాగలక్ష్మి నడుకుంది, కర్మ కొద్ది పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందిరా. రే, ఇప్పుడు అవన్నీ ఎందుకురా? ప్రియా, ఒకసారి లోపలికి రా. నువ్వు ఒకసారి ప్రియం చూస్తే షాక్ అవుతావు. ఆ అందం చూస్తే నీకు అప్పుడు అర్థం అవుద్ది నేను ఎందుకు ఈ అమ్మాయికి షిఫ్ట్ అయ్యానా అని. చూసావా, మైండ్ బ్లాక్ అయిందా, ఫేస్ రెడ్ అయిందా, మాట డౌన్ అయిందా? ప్రియా, కృష్ణుడని నా ప్రాణ స్నేహితుడు. అయితే ప్రాణం ఇస్తాడనమాట. రేయ్, నీ 10 నిమిషాలు వస్తాను. అమ్మాయి జాగ్రత్త. నా జాగ్రత్త. పూజారి గారు. ఏం బాబు, అత్త అర్చన మీకు అర్చన చేయటమేనా, పెళ్లి కూడా చేయటం వచ్చా? ప్రతి సంవత్సరం సీతా కళ్యాణం, గౌరీ కళ్యాణం నేనే చేస్తున్నాను బాబు. అదే చేత్తు ఈ గోపి కళ్యాణ్ కూడా చేద్దరు రండి. పంతులు గారు, నా లక్కు చూసారా? నా కోసం ఉన్నట్టు 2 బాణాలు ఉన్నాయి. వారం రోజులుగా అవి అలాగే ఉన్నాయి బాబు. ఏమా, మెడలో ఒక తాళే ఉందా? స్పెర్కి ఇంకోటి ఉందా? భర్తలు ఎంతమంది ఉన్నా తాళ ఒకటే ఉంటుంది బాబు. పోలీసులు ఇక్కడ కూడా వచ్చారా? తప్పించుకున్నా బాబు. పెళ్లి పెళ్లి అది చేయడానికి మా మామ చాలా మంది పోలీసులు పంపాడు. ఏంటి గోల్డ్లా పెంచావు? అదే నాగార్జున పెంచుతారా అమ్మ? దానంతట అదే పెరిగింది మేడం అమ్మగారు. ఇంత పెద్ద గోళ్ళతో ఏం చేసుకుంటావు? దురదొస్తే గోక్కుంటానమ్మా.
గోక్కుంటే పుళ్ళు పడతాయి. ఇంతకు వస్తుందండి. నేను కట్ చేస్తుంది గోళ్ళు. వేళ్ళు కట్ చేయించుకోకు. నీ హ్యాండ్ కర్చీఫ్ చాలా బాగుంది. కాబట్టి తీసుకోండి మేడం. కిట్టుడు పండన్నా గుండన్నా కరెక్ట్ టైంకి వచ్చిర్రా. అసే నీ టైం చాలా బ్యాడే. రండ్రా రండి ఇటు. ఏమే నా ఖర్చు బాగుందా? ఒక్కసారి ఇంటి తిరుగు. అరే ఇది పెద్ద టెర్రరిస్ట్ రా. అంటే ఏంటన్నా? అరే బాంబులు పెట్టి ఇల్లు పెళ్చేస్తుందిరా. మన సుబ్బిగాడిలు కూడా లేపేస్తుందా అన్న? నీ మా సుబ్బిగాడి ఇల్లం కర్మరా. అది తలుచుకుందంటే బాంబు పెడితే ఊరే నాశనం అయిపోద్ది. కొత్తలోకి పారిపోవాలని ట్రై చేయకు. అరే నీ బాడీ చూపెట్టరా. ఈడోడో తెలుసా? మా ఊరికే మొగోడు. ఆడు తలుచుకున్నానుకో 100 మందిని ఒకేసారి కసక్కుని పిసికేస్తాడు. అరే నీ బాడీ చూపెట్టరా. చూసా ఈడికంటే ఈడు ఇంకా పెద్ద మొగోడు. వాడు తలుచుకున్నానంటే కండ్లు మూసేసే లోపు 2 ఏనుగులు కసాక్. ఏమే ఇందాకేదో వాగిను దా చూసుకుందా. దా రావే. ముందు నిన్ను కొట్టాలా లేక వాళ్ళనా? అంత మొగ ఆడదానివా? నేను 10 లెక్క పెట్టేసరికి దాన్ని ఒక్కొక్క పార్ట్ తీసుకొచ్చి నాకు ఇవ్వండి. రెడీ? 1 తర్వాత 2 3 ఆపేసావే. 6 తర్వాత ఎంత? ఎంత? 7. బాగా 7. ఇందాకేమన్నా? బాడీలో ఒక్కొక్క పార్ట్ తీసేవద్దా? నీకు నీ బాడీలో ఏ పార్ట్ నచ్చలేదో చెప్పు. ఏమండి మనిషి అన్నోడికి ఎవరికన్నా బాడీలో పార్ట్లు నచ్చుకుని ఉంటాయండి? నాకు అన్ని పార్ట్లు ఇష్టమేనండి. అలా కాదు, ఏదో ఒకటి ఇచ్చే. నాకు 10 గొర్రెలు, 5 గేదెలు, 3 ఆవులు, 30 కోళ్ళు ఉన్నాయి. కొత్త తీసుకోండి. నాకు బాడీలోని పార్ట్సే కావాలి. ప్లీజ్ వదిలేయండి. మీకు దండం పెడతారండి. మీ నాన్న నీకోసం ఈ ఊర్లో కూడా పోలీసులు పంపించాడు. ప్రియా నువ్వేం కంగారు పడుకో. ఆ నల్ల గేదెలు, ఎడ్ల బండి, గడ్డివాము, ఆ పిట్ట కూడా దాడితే మీ నాన్న పంపించిన పోలీసులే కాదు ఇంక ఏ పోలీసులు మనల్ని పట్టుకోలేరు. గోపి నాకు చాలా భయం వేస్తుంది. ప్రియా భయపడకు, కళ్ళు తిరుగుతాయి. నా చేయి గట్టిగా పట్టుకో. చూసావా సింపుల్, ఎలా దూకాలి. ఓకే. పద. అయ్యో ప్రియా నీకేం కాలేదుగా? గోపి నీకు చాలా బలం ఉంది. ఇంత బలం ఉందని నీకే కాదు హా. నాకు కూడా తెలియదు. అయినా ఇది నా బలం కాదు, మన ప్రేమ బలం. పద. నీ నడుం పుణ్యమాని ఈ వడ్డాడానికి అందం వచ్చింది. మేము రెడీ. మీరు రెడీయా? ఓహో మరదల పిల్ల, నీకు మాదిష్టే తగిలేటట్టుంది. ఏయ్ అదేంటి? పడ్డాయి. బావా ఏంటమ్మా? గోపి నీకేనా ఫోన్ చేశాడా? అదిగో మళ్ళీ ఇదే ప్రశ్న ఇప్పటికి నన్ను 100 సార్లు అడిగావు. మావయ్య గారు. చెప్పు సుదీప్. మిమ్మల్ని గోపిని కళ్యాణ మండపాన్ని తీసుకెళ్ళటానికి నేను మా తమ్ముడు మీ ఇంటికి వస్తున్నామండి. నో ఫార్మాలిటీస్, మీరు డైరెక్ట్ గా కళ్యాణ మండపానికి వచ్చేయండి. మావయ్య గారు లక్ష్మి కొంచెం టెన్షన్లో ఉంది. మేం కూడా. ఏమాత్రం టెన్షన్ వద్దు. జరుగుతున్నది మీ ఇంట్లో పెళ్లి కాదు, నా కూతురు పెళ్లి. అన్ని విధాలా బుద్ధిమంతుడు గుణవంతుడు అయిన కుర్రాడే లక్ష్మి మెడలో తాళి కడతాడు. సరేనా? అలాగేనండి. క్షేమంగా రండి, లాభంగా వెళ్ళండి. ఫ్రెండ్షిప్ లో మాత్రం చేయకపోతే నా కార్ ఎందుకు, అందులో పెట్రోల్ ఎందుకు, ఫైనల్ గా నేను ఎందుకురా? 1 నిమిషం లైన్లో ఉండు. ఏంటి బీరో తాళాలా? అక్కడే ఉన్నాయమ్మా, అక్కడే తగిలించున్నాయి చూడు.
కార్ తీసుకెళ్ళమని చెప్తుంటే అర్థం కావట్లేదు నీకు. సారీ మిమ్మల్ని కదా సార్, మా ఫ్రెండ్ వాడు చాలా మొహమాటస్తుడు సార్. నా దగ్గర 4 కార్లు ఉన్నాయి, అవసరానికి ఒక కార్ పట్టుకెళ్ళరా అంటే ఓ ఫీల్ అయిపోతాను సార్. నన్ను చెప్పమంటారా? అషూ రేయ్, నువ్వు మనిషివా పశువా? ఆయన దగ్గర 4 కార్లు ఉన్నాయి, ఒకటి తీసుకెళ్తాను రోగమా? చూడరా, నీ మాటల వల్ల ఆయన ఫేస్ నల్లగా మాడిపోయింది. తీసుకో సార్. చెప్పాను సార్. థ్యాంక్ యూ సార్. ఎరా, నా కార్ తీసుకెళ్ళడానికి కూడా నీకు 3వ మనిషి వచ్చి చెప్పాలా? రే, ఫ్రెండ్షిప్ అనేది 2 వైపులా ఉండాలిరా, ఒకేప్పుడు సరిపోదు. లైన్లో ఉండు. ఏమా తాళాలు దొరికినాయా? దొరికాయండి. వెరీ గుడ్. నీది వేరు నాది వేరు అని ఏమి ఉండదురా. నాది నీదే, నీది నాదే. ఏంటి అందరిది ఒకటే. మంచి మాట చెప్పారు సార్. థ్యాంక్ యూ. బాయ్ సార్. ఓకే. ఇదిగో మార్కెట్కి వెళ్తున్నట్టున్నావు, జాగ్రత్త. అక్కడంతా జంతర మంత్రగాళ్ళు ఉంటారు, మనం కూర్చునే ఉంటాం, కింద కుర్చీ ఉండదు, కారు మీద కారు వేసుకునే ఉంటాం, వెనకాల కారు ఉండదు. నా కారు ఇది, నా కారు బాబాయ్. బల్వేందర్ చడ్డా అంటే ఐజీ కొడుకు. నీకు మొగుడు కావాలనుకుంటున్నా నా శత్రువు. ప్రియా, భయపడకు. వాడి దగ్గర AK-47 ఉంటే నా దగ్గర అంతకంటే పవర్ఫుల్ ఆయుధం ఉంది. అదేంటో తెలుసా? నీ మీద ప్రేమ. నిజమైన ప్రేమికుల్ని ప్రపంచంలో ఉన్న పోలీసులంతా ఏకమైన ఏమీ చేయలేరు. మన ప్రేమ విజయం సాధించాలని ఆశీర్వదించు ప్రియా. యూత్ పవర్ ఏంటో చూపిస్తా, వాడంతా చూస్తా. గోపి, నేను ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. నీ కర్మ. దయచేసి నువ్వు దిగొద్దు. ఓ, దిగలేదా? ఏం పర్లేదు, అక్కడే కూర్చో. జరగబోయేది చూడు. బుల్లెట్లు వేస్ట్ చేయకు, అవి చాలా కాస్ట్లీ. అది వాడి వాక్ చూస్తేనే అర్థం కావట్లా ఎంత వీక్కో. వాడి కార్లో ఉన్నది అనకొండ అన్న విషయం వాడికి తెలీదు. ఇక్కడికి వచ్చి ఇప్పుడు బోర్డు అంత ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. ఓపిగ్గా చూడు. పాన్ గొట్టామ్స్, ఈ పాన్ తినే వరకు నువ్వు చెప్పు, నీ వింటాను. కానీ ఏం చెప్పంటారు సార్? మన దేశంలో జరుగుతున్న గంటకు హత్య గురించి చెప్పంటారా? అరగంటకు దోపిడి గురించి చెప్పంటారా? పావు గంటకు రేప్ గురించి చెప్పంటారా? చాలా మ్యాటర్ ఉందిరా నీ దగ్గర. ఇంకా చాలా మ్యాటర్ ఉంది. ఎటు చూసినా నక్సలిజం, టెర్రరిజం, ఫ్యాక్షనిజం. చాలా ప్రమాదం సార్. దేశంలో ఎన్ని సమస్యలు ఉండగా LOVE అనే 4 అక్షరాల లవ్ కోసం ఇంత మ్యాన్ పవర్, ఇంత పెద్ద స్కార్పియో అవసరం సార్? నా వయసు ఎంతో తెలుసా సార్? స్వీట్ 25, షీ 20. యు నో వీఆర్ యూత్. ట్రూత్. మరి అలాంటప్పుడు ఇద్దరు మేజర్స్ పెళ్లి చేసుకోకుండా ఆపే శక్తి మీకు ఎవరిచ్చారు సార్? సెక్షన్ 302 ప్రకారం. అది శిక్షలు సెక్షన్స్ ఇంపార్టెంట్ కదా సార్, ఫీలింగ్స్ ఇంపార్టెంట్. ఈ పెళ్లిని ఎవరు ఆపలేరు. అయితే అమ్మాయి నీ ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటావా? అందుకే కదా సార్ ప్రేమించింది. అమ్మాయి ఎవరో తెలుసా? తెలుసు సార్, DIG కూతురు. DIG కూతురు అయితే అన్నం తిందా, బట్టలు వేసుకోదా, కాలేజ్కి వెళ్దా, బొట్టు పెట్టుకోదా, పౌడర్ రాసుకోదా? పానేసుకోరా, ఉమ్మూసుకోరా. కరెక్ట్ సార్. ఇన్ని తెలిసిన మీకు మా ప్రేమ విలువ ఎంతో తెలియట్లేదు సార్. ప్రియ కోసం నా ప్రాణాలను ఇచ్చేస్తాను. ఇట్స్ ఓకే. ఎమోషనల్ ఎన్నో అంటాం, అంత మాత్రాన గన్ తీసి పెట్టేస్తారా సార్? మీకు చేతనైతే మమ్మల్ని కాదు సార్, నిన్న బెంగళూరులో బ్లాస్టింగ్ చేశారే ఆ టెర్రరిస్టులను పట్టుకోండి. ఎంతసేపు పాయింట్కి వచ్చారా? మేము వచ్చింది అందుకే. అంటే నీ లవరే మా టెర్రరిస్ట్. నేనే ఒకరిని బీపీ చేస్తే ఆగవే. ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడుతున్నారా సార్? కాదు, నీ ఫ్రెండ్షిప్ బ్యాండ్. చల్ చల్.
సార్ దా. ఏయ్, మీకే బాగుంది. రోజు బాగుంది. అంతేనా సార్? రేయ్ అమ్మో. వెళ్ళరా వెళ్ళు, ముచ్చట పడుతున్నావుగా, వెళ్ళి తీర్చుకో, ముచ్చట తీసుకో, వెళ్ళు. దా, దా, దా. ఏయ్, ఏటైంది? నొప్పి. కింద చూడు. థ్యాంక్ యూ సార్. ఏయ్, ఎక్కడికి? వెళ్ళి అమ్మాయిని పట్టరా. నేనా? మరి నువ్వే కదరా అమ్మాయి లవర్వి. ఆ ఆటో బంతో నాకు లవ్వేంటి సార్? ఇప్పుడే కదరా 25-20 యూత్ 302 అన్నావు. సార్ నేను 100% అమ్మాయికండి సార్. ఆ? నువ్వు అమాయకుడువా? శ్రీకృష్ణుడివి సార్. కాదు కాదు, శ్రీకృష్ణుడివి. చూసిన ప్రతి అమ్మాయిగా వెళ్ళు. సార్ తన దగ్గర కత్తి ఉంది సార్. నా దగ్గర గన్ ఉంది. అలాగే వెళ్తాను సార్. వెళ్ళా. ఓకే ప్రియా, జరిగింది ఏదో జరిగిపోయింది. ఈ ఒక్కసారికి నా మాట విని దయచేసి లొంగిపో. నేను రక్షించుకోవడం కోసం సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టు, లేకపోతే పంచాయతీ. సార్ 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 ప్లీజ్ సార్, అమ్మాయి. అమ్మడిని మదరు ఏం ఫిగరు, అప్పుడు నీ ఫాదర్ ఎంత పొగరు. వంటగదిలో గడిచి తిప్పినంత తేలిక తిప్పుతున్నావు కదా కత్తి. ఏమే హాయిగా పెళ్లి చేసుకుని ఒకళ్ళు లేక ఇద్దరిని కానీ ఇంటి పట్టును కూర్చుని నీ ఇల్లు బంగారం గాను అని ప్రోగ్రాం చూడక నీతో పై చేస్తే నా మగతనం నీకు టిచ్చిల్ చాలే. అయిపోయాను. అదిరింది సార్. ఇండియా ఇస్ ప్రౌడ్ ఆఫ్ యూ. కీప్ ఇట్ అప్. మళ్ళీ ఏంటి సార్? పెళ్ళి ఎక్కడా? కమ్మ సంఘంలో ఫిక్స్ అయింది సార్. అది నువ్వు చేసుకునే పెళ్ళి. నీ పర్సనల్గా చేసే పెళ్ళి పాకిస్తాన్లో, హనీమూన్ ఆఫ్ఘనిస్తాన్లో. అదేం కాంబినేషన్ సార్? మరి ఇదేం కాంబినేషన్ రా? ఆ పెళ్ళంటే ఓ టెర్రరిస్టు, దానికి ఏం ఏడిచ్చొచ్చింది, నీకేం మైరాగం వచ్చి. సారీ సార్, తప్పైపోయింది. ఈ ఒక్కసారికి వదిలేండి సార్. ఇంకో గంటలో నా పెళ్లి సార్. గంటలో పెళ్లి పెట్టుకుని పిల్ల ఎర్రగా బుర్రగా ఉందని చెప్పి ఎవరో ఏంటో తెలియకుండా ప్రేమించేసావు. ఇప్పుడు నేను వదిలిపెట్టాను అనుకో, ఈ గంటలో ఇంకో పిల్ల దొరుకుతుంది, దానికి షిఫ్ట్ అయిపోతాను. అంతేగా? లేదు సార్, మీ మీద ఒట్టు సార్. నన్ను లేపేద్దామని. అయితే దేవుడి మీద ఒట్టు సార్. భయపడకు లక్ష్మి, నేను అమృతము తాగి ఉన్నాను. ఎంత అమృతం తాగితే మాత్రం ఇటువంటి అబద్ధపు ఓట్లకి మీరు తట్టుకోగలరా స్వామి? రావలేదురా. మళ్ళీ ఈయన మంచోడు కాబట్టి నేను వదిలేశాడు. థ్యాంక్ యూ సార్. ఆగో, ఈ క్షణం నుంచి మా బాస్ గన్ను కన్ను నీ మీదే ఉంటాయి. ఆ అమ్మాయి కాబట్టి కారు కింద పెట్టింది బాంబు. ఈయన ఏకంగా నీ కింద పెడతాడు బాంబ్. కరెక్ట్ అంకిల్. మీరు దయచేసి పెళ్లికి రాకండి. బహుదానందముగా ఉన్నది. చివరికి ఆ మానవుడు లక్ష్మినే కళ్యాణం చేసుకోబోతున్నాడు. లక్ష్మి అతన్ని కళ్యాణం చేసుకోవాలిగా? అవురా, ఇది ఒకటి ఉన్నదా? తొందరగా తొందరగా పెట్టండి అమ్మా, టైం లేదంటే పెట్టేయండి అక్కడ పంతులు గారి దగ్గర. అది పంతులు గారు మీకు కావాల్సినవన్నీ అందినట్టే కదా, సుముహూర్తాన్ని వేళ. రండి రండి రండి, ఏమిటి ఇంత లేటు? మీరు అసలు రారేమో ఎంత టెన్షన్ పడ్డామో తెలుసు. టైం అవుతుంది. రండి 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 బాబాయ్. ఏంటి ఫ్యామిలీని తీసుకురాలేదా? ఎన్నో ఫ్యామిలీని. భలే జరిగింది కదా. అవును వదినా. అక్క వదినా రాక. అక్షంతలేంటి? అన్నం పెట్టడానికి ఇంకా టైం ఉంది. సమయానికి తగు మాటలాడినే. రే నువ్వు వస్తావని నాకు తెలుసురా. నువ్వు ఈ జన్మలో ఎదగవరా, నీ బతుకింతే. ఎదిగేం లాభం? అమ్మా ఏంటమ్మా ఇది? ఎవరు బాబు? నేను నీ కొడుకునే. నేను గొడ్రాల్ని బాబు. వెళ్ళిపోతుంది, తీసుకురండి, టైం అయిపోతుంది. లక్ష్మి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏ నీకేమైనా గుడ్డా?
పెళ్లి. అది నాకు తెలుసు. పెళ్లి కొడుకు నేను కానా? గంట క్రితం వరకు నువ్వే, ఇప్పుడు షిఫ్ట్ అయ్యాను. షిఫ్ట్ అయ్యావా? అసలు వాడదాను కదా. మా చెల్లెలు చేయొద్దు. వదలకపోతే ఎరగొడతాను. అన్నయ్య నువ్వన్నా చెప్పన్నయ్య. నేను ఇరగొట్టను, చంపేస్తా. ఏయ్ ఎవరా నువ్వు? పిలవని పెళ్లికి వచ్చి గొడవ చేస్తున్నావు? అర్థమైంది. ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం నాకు అర్థమైంది. కానీ అసలు అక్కడ ఏం జరిగిందో మీకు ఎవ్వరికీ తెలియదు. డాడీ, నేను ఫోన్ చేసి పెళ్లికి రావట్లేదు ఎందుకు చెప్పాను తెలుసా? నా కారులో కరుడు కట్టిన టెర్రరిస్ట్ ఎక్కింది. కానీ నేనేమాత్రం చెల్లించకుండా ఆమెని మాటల్లో పెట్టి మాయ చేసి సిబిఐకి అప్పచెప్పటమే కాకుండా ఒకే టిచ్చిచ్చి ఈ దేశాన్ని కాపాడాను. ఈ విషయం మీకు చెప్తే మీరంతా ఎక్కడ భయపడతారేమోనని అలా చెప్పాను. ఆ సిచ్యువేషన్లో ఏ భారతీయుడు ఉన్నా సరే అలా రియాక్ట్ అవ్వాలి. ఈ పోరాటంలో నేను వేరే మరణం చెందిన లక్ష్మి పెళ్ళి ఆకూడదని అలా చెప్పాను. ఇప్పుడు చెప్పండి, నేను చేసిన తప్ప? చూడటానికి పుట్టుకున్న పెద్ద మనుషులు ఉన్నారు. చెప్పండి సార్, నేను చేసిన తప్ప? ఏం చెప్పమంటావురా? నువ్వు ఇచ్చిన పొలిటికల్ స్పీచ్ కు నా బ్రెయిన్ లాక్ అయింది, నా ఫేస్ బ్లాక్ అయింది, నా మాట డౌన్ అయింది. రేయ్, ఆ రోజు పెళ్లి చూపులో నన్ను బ్లూడీ చేసిన సంగతి నాకు తెలుసురా. కానీ నువ్వు లక్ష్మిని ఇష్టపడ్డావని నేను సైడ్ అయిపోయాను. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో గోపి, అందరినీ విధవని చేసేవాడు చివరికి వాడు పెద్ద ఎదవవుతాడు. నన్ను క్షమించు. పెళ్లి చూపుల్లో ఇలాగే కాళ్ళు పట్టుకున్నావు, ఇప్పుడు మళ్ళీ కాళ్ళు పట్టుకుంటున్నావు. చూడు గోపి, ఆడది ఒక మగాన్ని భర్తగా భావించాక అతనే తన ప్రపంచం అనుకుంటుంది. మిగిలిన మగాళ్లను తన అన్నదమ్ములు అనుకుంటుంది. కానీ నీలాంటి మగాళ్ళు తాళి కట్టిన ఆడదాన్ని పెళ్ళాంగా మిగిలిన అమ్మాయిల్ని మరదలుగా ఫీల్ అవుతారు. ఈ యాదవతో నీకు మాట్లాడమ్మా. రే, ఆ అమ్మాయిని క్షమించినా నేను నిన్ను భరించను. పోయి కలిసి దరిద్రుడా. గోపి, ప్రతి మనిషికి ఒకటో రెండో బలహీనతలుంటాయి. కానీ మనసు మెదడు రెండు బలహీనంగా ఉంటే అటు మనిషి ఇటు కోతి కాకుండా మధ్యలో నీళ్ళ గోడ మీద పిల్లిలా అవుతారు. ఊరు కారు స్కూలు షిఫ్ట్ చేసినంత ఈజీ కాదు భార్యను షిఫ్ట్ చేయటువంటి. గోడ మీద పిల్లి మనస్తత్వం మితిమీరితే అది ఆ మనిషికే కాదు, ఈ సొసైటీకి కూడా చాలా నష్టం. చేతిలో బాంబు పెట్టుకుని తిరిగే ఫ్యాక్షనిస్ట్ కంటే మెదడులో బాంబు పెట్టుకుని తిరిగేవాడే మోస్ట్ డేంజరస్ క్రిమినల్. బుద్ధొచ్చింది. చావు తప్పి కన్నులు అట్టుపోయి వచ్చాను. జీవితంలో నాటి అదపం మళ్ళీ చేయను. గుడ్, ముహూర్తానికి టైం అవుతుంది పద. లక్ష్మి, థ్యాంక్స్ రా, నీ వల్లే వాడు మారాడు. నీ రుణం భలే వాడి మాయా. పెళ్లి చూడు. హలో, హాయ్ సార్. నేను టెర్రరిస్ట్ అని మీరు దెబ్బైపోయారు కదా. నేను లిఫ్ట్ కోసం వచ్చానని నువ్వు దెబ్బైపోయావు కదా. సంపూర్ణం, క్రైమ్ బ్రాంచ్, రైట్ హ్యాండ్ టు బలవిందర్ చెడ్డా. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. See you. Bye. కళ్యాణమస్తు. ఈ మానవుల్లో వచ్చిన మార్పును చూసి మహదానందముగానున్నది. నువ్వేమంటావు లక్ష్మి? లక్ష్మి,